ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూన్ శిక్షణ అందించిన రంగనాథ్ సార్ గారు ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 170వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. అందరం కూడా ఈరోజు ముందుగా మెడిటేషన్ ఉంటుందండి. ఆ తర్వాత పద్మావతి మేడం గారి ద్వారా మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే భాగాన్ని 3వ భాగం తెలుసుకుంటాము. అందరం కూడా దానికంటే ముందు యోగా డే సందర్భంగా ఈ నెల 21వ తారీఖు అంటే 2 days ఉందండి. ఈ యోగా డే సందర్భంగా మనకు మహావతార్ ఫౌండేషన్ వారు రేరా యూనివర్సిటీలో బెంగళూరులో నిర్వహించడం జరుగుతుంది యోగా డే దినోత్సవాన్ని. అక్కడ 5,000 మందితో, ఇందులో ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాము. అలాగే ముందుకు కానీ మనం ప్రతి ఒక్కరూ కూడా మీకు తగిన సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి అనుకున్నాము. 6:30 నుంచి రాత్రి 6:30 వరకు అండి. అంత టైం పొద్దున్నే యోగా ఉంటుంది, ఆ తర్వాత లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది, ఆ తర్వాత సమగ్ర జీవన శైలి ఉంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లేదు మధ్యాహ్నం లంచ్ కానీ సార్ వాళ్ళు అక్కడ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. తర్వాత అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి స్థిర సుఖాసనంలో కూర్చుంటే చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస, చక్కగా వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోండి, కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనంలో కూర్చోండి, పద్మాసనం. చక్కగా శ్వాసానుసంధానము, శ్వాసనే గమనిద్దాము. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు, కేవలము శ్వాసనే గమనిస్తాము. చక్కగా మ్యూజిక్ చేసుకొని ధ్యానం చేసుకుందాం.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు చేసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి కంఠ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్వాధ్యాయంలో భాగంగా మనకు మీ ఆరోగ్యం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే గారి పుస్తకం అండి. పుస్తకం పద్మావతి మేడం గారు ఇందులో విషయాలను 2 రోజులుగా వివరిస్తున్నారు. ఈరోజు 3వ భాగము. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం. ఆత్మనామాలు. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి జూమ్ లో పార్టిసిపేట్ మాస్టర్లకి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే మహాతర్ ఫౌండేషన్ సంస్థ అధినేతలైన శ్రీ రంగనాథ్ సార్కి, ఈ టీం వర్కర్స్ అయిన లలిత మేడం గారికి అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మై డియర్ మాస్టర్స్, మరి మనం నిన్న మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, మరి ఎన్నో రకాలైన మన శరీర విభాగాల్లో మన యొక్క మనోభావాలు ఉండడం వల్ల మనం ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని మనం రకరకాల ఎగ్జాంపుల్స్ ద్వారా కావచ్చు, మన సొంత అనుభవాల ద్వారా కావచ్చు, మనం వివరించుకుంటూ ఉన్నాము. ఈ వివరణలు అనేవి మనకి నిరంతరం అవసరమే మాస్టర్స్. ఇవాళ విన్నాం కదా, ఇంకొక కొంచెం గ్యాప్ ఇచ్చుకుందాం అనే పాయింట్ అనేది ఉండదు ఇందులో. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిరోజు మీరు ఏ క్లాస్ అన్నా మనం జాయిన్ అవ్వండి, మరి నిద్ర లేచినప్పటి నుంచి మరి పొద్దుటి నుంచి కూడా మనం ఎందుకు ధ్యాన సాధనలు చేస్తున్నాము మేడం? ప్రతిరోజు క్లాస్కి ముందు ఒక 1/2 అవర్ 20 minutes ఎందుకు ధ్యానం చేపిస్తున్నారు? మరి ప్రతిరోజు సజ్జన సాంగత్యం వల్ల, మరి ప్రతిరోజు ధ్యానం వల్ల మనలో ఈ క్లాసెస్ వింటున్న సందర్భంగా ఒక్కొక్కళ్ళ మాస్టర్లో ఒక్కొక్క పాయింట్ అనేది తీసుకొని మనకి ఏదో అవసరమో అది ఏమైనా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా, తెలిసిన కొత్త విషయమే కావచ్చు, పాత విషయమే కావచ్చు, మరలా వినటం వల్ల మనం దాన్ని ఒక ఫౌండేషన్ లాగా చేసుకోగలుగుతున్నామా అనే విషయం మనకి నిరంతరం అవసరమే మాస్టర్స్. ఎందుకంటే మనం ఇంకా హై సబ్జెక్టులు అంటే మరి సృష్టి యొక్క రహస్యాలను, మరి ఈ బ్రహ్మాండమనో పరబ్రహ్మాండమనో ఇట్లా హై సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ తెలుసుకొని మనం వాటిని వివరించుకొని మనం మనసులో పెట్టుకోవాలంటే మనం ముందు వీటి గురించి పూర్తి అవగాహన చేసుకుంటూ మన యొక్క మనోభావాల నుంచి మనం బయటపడుతూ, మరి మన యొక్క శరీర ఆరోగ్యాన్ని మనం వీటినే మనం కాపాడుకోలేకపోతే మరి మనం వచ్చిన లక్ష్యం గురించి మనం ఎలా తెలుసుకోగలుగుతాం, మన యొక్క మనోభావాలను ఎలా కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం? మరి మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మనం ఇప్పుడు రోజులు చూస్తూ ఉంటారు, బయట భోజనాలకు వెళ్తే కనీసం 90% అందరూ పారవేస్తున్నారు. ప్రతిరోజు భలే బాధగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అంతకుముందు ఎవరికీ తెలియని రోజుల్లో అలా చేసి ఉండొచ్చు మనము, కానీ మనకి పత్రిసారి భోజనం విషయంలో, అన్నం తినే విషయంలో, భోజనం విషయంలో ఎంత జాగ్రత్తలు చెప్తారని మన పిఎస్ఎస్ మెంబర్స్ అందరికీ తెలియని వాళ్ళు ఉండరండి. అయినా కూడా మనలో కూడా ఎంతమంది మరి ఆ భోజనాన్ని వేస్ట్ చేయకుండా మనకి కావలసినంత వరకే పెట్టించుకొని అది ఆహార పదార్థాన్ని
మరి సేవ్ చేయాలని ఎంతమంది ఉన్నామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే నేను మనము అని ఎందుకు పదం ఉపయోగించా అంటే ఒక చోటకి ఒక ఫుల్ డే క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో చాలా మంది, చాలా మంది అంటే ప్రతి ఒక్కళ్ళని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇస్తరులో అన్ని 4, 5 రకాల పదార్థాలు పారేసడమే చూసి నాకు చాలా బాధ కలిగింది. ఆ రోజు క్లాసు భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను క్లాసు కేవలం అసలు మనం తినే ఆహారం ఎందుకు మనం అట్లా తెలిసి కూడా ప్రతిరోజు వింటూనే ఉన్నాము. తెలిసిన విషయమే. కానీ ఎందుకు విచారించుకొని పాటించుకోవటం లేదు? ఎందుకు ఆచరించుకోవటం లేదు? మరి మన బీఎస్ఎం మెంబర్స్ మరి లేచినప్పుడు మనం ప్రతిసారి దగ్గర నేను అది నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నా అని మనం చెప్పడమే కాదు, మరి ఆచరించుకుంటేనే కదా మనం ఇంకొకళ్ళు మనల్ని చూసి ఇన్‌స్పైర్‌గా భావిస్తారు. మరి ఆ గురువు దగ్గర వీళ్ళు ధ్యాన సాధన చేస్తున్నారు. మరి ఎంతో జ్ఞానం తెలుసుకుంటున్నారు అని మనల్ని చూస్తే వాళ్ళకి కూడా ధ్యానం చేయాలి. మనలో ఉన్న మరి ఆ గుణాలు మనం కూడా నేర్చుకోవాలనే విధంగా మనం కూడా ఉండాలి కదా! అని నా యొక్క భావన కలిగింది మేడం. ఆ రోజున ఆ క్లాస్ చెప్పేసరికి వాళ్ళందరూ చాలా ఇన్‌స్పైర్ అయ్యారు. మరి తర్వాత ఎటువంటి సాధనలు చేస్తున్నారో అది నాకు తెలీదు గానీ, కానీ ప్రతి ఒక్కరూ వినడమే కాదు ఆచరించాలి అనేది మన యొక్క పత్రిసారి కాన్సెప్ట్. అసలు పిఎస్ఎస్ఎంని పిరమిడ్ ధ్యానం అంటేనే మరి శాకాహారం, ఆహారం ఎలా ఉండాలి? ఆహారం ఎలా తినాలి? మరి ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి పదార్థం వేస్ట్ పోకుండా. మరి ప్రతిసారి అంటారు కదా! "ఒరేయ్! నువ్వు భోజనం చాలా వేస్ట్ చేస్తున్నావు. సరిగ్గా వండడం కూడా నీకు కుదరట్లేదు. నీకు నెక్స్ట్ జన్మలో తిండి తినడానికి కూడా దిక్కులేని పరిస్థితులు నేను పుట్టిస్తాను" అని చెప్పి అలా అంటం నేను విన్నాను మేడం. మరలా ఇంకొకటి కూడా అంటారు. నీళ్ళు చాలా మంది గ్లాస్ నిండా పట్టేసుకుంటారు. ఒక హాఫ్ గ్లాస్ పట్టుకోవచ్చు కదా! మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు గదా! ఫుల్ గ్లాస్ పట్టుకోవడం పారబోయటం. నీళ్లు లేని ప్రదేశాల్లో, ఎడారుల్లో ఉండే ప్రదేశాల్లో మిమ్మల్ని మీకు నెక్స్ట్ జన్మనిస్తాను అని చెప్పి అనటం కూడా నేను వీడియోలో వినటం జరిగిందండి. మరి ఇన్ని వింటున్నాం, ఇన్ని తెలుసుకుంటున్నాము. మనం ప్రతిరోజు ఏం చేస్తున్నామని ప్రతిరోజు ఎందుకు గమనించుకోరు? మరి మన సంస్థల్లో కూడా మనకు భోజనాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ధ్యాన మహాచక్రాల్లో కావచ్చు, ఎన్ని చోట్లకి మనం వెళ్ళినా గూడా ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ఫుడ్ వేస్ట్ చేయొద్దని మైక్‌లలో అనౌన్స్ చేస్తా ఉంటారు. అయినా కూడా అక్కడ ఎందుకు వేస్ట్ డబ్బులుండుంటాయి? ఓకే. మామూలుగా కాస్తో కూసో అట్లుంటే పర్వాలా. వద్దు అని ఇంత పెట్టించుకొని, అప్పుడు ఇట్లా పారేయడం అనేది ఎంత తెలుసుకున్నా గూడా మనం ఇటువంటి సత్సంగాలు ఎన్ని చేసుకుంటున్నా, ఎంత పుస్తక జ్ఞానం మనం తెలుసుకుంటున్నా, ఉపయోగం లేదు అని నాకు ఈ టాపిక్ నాకు దీనికి మ్యాచ్ అవ్వడం వల్ల నేను ఈరోజు ఇది చెప్పడం జరిగింది మేడం. ఆహ్, అయితే మరి ఇప్పటిదాకా మనం కన్ను గురించి, ముక్కు, చెవి, మన యొక్క జుట్టు, మెదడు మరి తెల్ల జుట్టు ఎందుకొస్తుంది? మెడ నొప్పులు, చేతులు నొప్పులు, భుజాలు, మన ఊపిరితిత్తులు, హ్మ్. మరి మోకాళ్ళు అట్లా సర్వం అనే ఆహ్, ఎందుకు ఈ పెయిన్స్ వస్తున్నాయి? ఎందుకు వీటి నుంచి మనం బయట పడలేకపోతున్నాము? పూర్తిగా పడలేకపోతాం. ప్రయత్నిస్తున్నాం గానీ, గట్టి ప్రయత్నం చేస్తున్నామా అని చెప్పి మనకి మనమే ప్రశ్నించుకోవాలి అని చెప్పని మనం నిరంతరం తెలుసుకునే విషయం. ముఖ్యంగా హఠాత్తుగా ఏదైనా పరిణామం వస్తుంటే మనం దాన్ని ఫేస్ చేయగలుగుతున్నామా? మనం ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాం గానీ ఫేస్ చేయాలి, ఫేస్ చేయాలి. మన ఆజ్ఞానాన్ని కూడా మనం పొందాలి అని. కానీ ఆ సందర్భం వస్తే గాని ఆ యొక్క అనుభూతిని ఎలా మనం హ్యాండిల్ చేయగలుగుతాం తెలుసుకోగలుగుతాం. కానీ ఓకే. ఆ సందర్భం వస్తుందో తెలీదు, రాదో తెలీదు. మరి ఎప్పటికొస్తుందో కూడా తెలీదు. కానీ మనం మానసికంగా సిద్ధంగా ఉంటే గనక హఠాత్తుగా షాక్ అవ్వకుండా కనీసం అన్నా బ్యాలెన్స్ చేసుకోగలము. నెక్స్ట్ పాయింట్‌లో మనం ఏ స్టెప్ తీసుకోవాలనే ఆలోచన కనీసం చేయగలుగుతాం కాబట్టి, ఇవన్నీ గూడా మన ప్రయత్నానికి దారులనమాట. కదా మేడం! సో, మనం ఎన్ని తెలుసుకోవడం ద్వారా మన యొక్క మరి ఈ ఆరోగ్యం మీ చేతుల్లో అంటే ఏమన్నారు? మన శారీరక వ్యవస్థ కావచ్చు, మానసిక అవస్థ కావచ్చు, మరి వాటికి ఆధ్యాత్మిక చికిత్సలంటే మరి ధ్యానం ద్వారా నువ్వు పొందేదేంటి? ఏ విషయాలు తెలుసుకుంటున్నావు అనే కదా! ఇది స్పిరిచ్యువల్ సైన్స్ అన్నీ మిక్స్ అయ్యే ఉంటాయి మనకి. ఏ ఒక్కటి కూడా ఇది అవసరం లేదన్న పాయింటే లేదు. అందుకే మన పిరమిడ్ మాస్టర్స్ అని ఏమంటారు? మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సైంటిస్టులని అంటారు. మరి సైంటిస్టులు పిరమిడ్స్ సొసైటీ సైంటిస్టులు అన్నారు అంటే ప్రతిసారి మనందరిని మనం ఏ విధంగా మనం ప్రతిదీ తెలుసుకొని పాటించాలి, ఆచరించాలి. కదా మేడం! సో, ప్రతి ఒక్క విషయాల్లోనూ మనం ఖచ్చితంగా మన యొక్క మనోభావాల్ని మనం ఆహ్, ఎరుకలో పెట్టుకోవాలని భావిస్తున్నాను. ఎందువల్లంటే, మరి మనం ప్రతి విషయాన్ని గతంలో జరిగిందే తవ్వుకుంటూ ఉంటాము. మర్చిపోయాం అనుకుంటాం. కానీ ఆ వ్యక్తిలో మళ్ళీ ఆ పరిస్థితుల్లో గుర్తొస్తే,
అప్పుడు మనం టేక్ ఇట్ ఈజీగా వీళ్ళు మర్చిపోయాంగా, ఈ విషయం మర్చిపోయాంగా అని తీసేసుకునేంతగా ఫ్రీ అయిపోవాలి. గతంలో జరిగిన అవమానాలను గుర్తు చేసుకోవటము, ఆ టైంకి తాత్కాలికంగా ఎవరైనా చెప్తేనో, ఒక గంట ధ్యానం చేస్తేనో పోయినట్లే అనిపిస్తుంది. మర్చిపోయాము, ఇయన్నీ మనం తీసేసుకోగలిగామనే అనిపిస్తుంది. కానీ ఆ సందర్భం మరలా రిపీట్ కాకుండా ఉండదు. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎలా ఉన్నాము అని. అందువల్ల వర్తమానంలో గూడా మనం ఆలోచించుకుంటూ ఉండటం వల్ల, మన ఇంట్లో మన తల్లిదండ్రుల వల్ల గూడా మనం ప్రభావితం అవుతూ ఉంటాం, పిల్లల విషయంలో. మరి తల్లిదండ్రులు గూడా అందుకే ధ్యానం చేస్తూ ఉండాలి. మరి వాళ్ళు చేస్తూ పిల్లలతో గూడా చేపిస్తూ ఉంటే, మరి తల్లిదండ్రులు మళ్ళీ పిల్లలకి గైడెన్స్ ఇస్తూ ఉండటం వల్లే గదా! చిన్న వయసు అప్పటి నుంచి గూడా వాళ్ళు పెద్దయ్యేసరికి ఈ యొక్క మనోభావాలను ఎలా కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు కుటుంబీకులు పెద్దవాళ్ళకనుకోండి, కుటుంబం, సమాజం, అత్తగారిల్లనో ఇట్లాంటియన్నీ ఉంటాయి. మరి పిల్లలకేముంటాయి, కాలేజ్‌లో ఫ్రెండ్స్ అనో, మరి వాళ్ళ స్టడీస్ గురించనో వాళ్ళకి ఆ టెన్షన్స్ ఉంటాయి. ఏ ఏజ్ వాళ్ళకి ఆ టెన్షన్స్. సో, ఈ వాళ్ళ టెన్షన్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ వచ్చే క్రమంలో, మనం అప్పటినుంచే ధ్యానం కానీ, యొక్క సజ్జన సాంగత్యాలు గాని వాళ్ళకి చేపిస్తూ ఉంటే, మనం పెద్దయిన తర్వాత వాళ్ళకి ఇన్ని క్లాసులు, ఇంత ప్రతిదీ కీన్ అబ్జర్వేషన్‌గా చెప్పాల్సిన అవసరం వాళ్ళే తెలుసుకుంటారు. మనకేం కావాలి, నాకేం అవసరం అంటూ. అందువల్ల ఈ యొక్క తవ్వుకునే యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా ఘోరమైనది. మరి తవ్వుకొని మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎంత స్ట్రెస్ పడుతుందో చెప్పండి. బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ఒకే విషయాన్ని ముఖ్యంగా నేను కనీసం 5, 6 బుక్స్ చదువుతున్నాను మేడం ఈ టాపిక్స్ చెప్పడానికి. కామన్‌గా ఏ పాయింట్ కొత్తగా ఉంటదా? ఏ పాయింట్ కొత్తగా ఉంటదంటే, మెయిన్‌గా గుండెకేమో చాలా ప్రేమపూర్వకమైన మనోభావాలుండాలి. మరి వెన్నుపూస అనే కావచ్చు, మరి యొక్క మన బ్రెయిన్‌కైతే కావచ్చు, ఈ యొక్క మనిషి చేసే ఆలోచనలే, విపరీతమైన ఆలోచనలే, అవమానాలను తట్టుకోలేక, వాళ్ళని క్షమించలేక, మరి వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేక, ఇతరులని క్షమించుకోలేక నలిగిపోతూ ఉంటారు. ఏమనుకుంటారు? క్షమించడం విషయంలో వస్తే, నేను వాళ్ళని ఎందుకు క్షమించాలి? ఇంత బాధపడి, ఇంత కష్టపడి ఊరికే వాళ్ళని క్షమించేయడానికా? మరి వాళ్ళు కూడా ఏదో ఎంతో కొంత అనుభవించాలి కదా! ఆ శిక్ష అనుభవించాలి కదా! అని చెప్పి అనిపిస్తదనమాట. ఎందుకంటే మేడం ఫస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మనం మెడిటేషన్‌లో రాకముందు ఇటువంటి భావాలతో అందరం ఉన్నవాళ్ళమే. నేను అనుకునేదాన్ని. ఇంత అవమానపరిచి మనల్ని ఎప్పుడు చూసి మనల్నే టార్గెట్ చేస్తుండేవాళ్ళు. ఉట్టి పుణ్యానికి క్షమించేసేయాలా? అని ఆశ్చర్యపోయానమాట. అంటే ఇక్కడికొచ్చినాక ఈ సబ్జెక్ట్‌లన్నీ విన్నాక నాకు భలే కొత్తగా అనిపించేది. ఈ ఆత్మజ్ఞానం ఏంటి? మరి క్షమించేస్తే జబ్బులు రాకపోవటం ఏంటి? క్షమించడం అంత తేలికా? అది ఎన్నాళ్ళు పట్టుద్దో ఏమో! ఇట్లా ఎన్నో అనుకున్నాను మేడం. కానీ ధ్యాన జగత్తులో ఒక నేను టాపిక్ చదివాను. ఆ సమయంలో అంటే ఒక మాస్టర్స్ మనలో ఎంటర్ అయ్యారో, మన ధ్యాన శక్తి మనకి అది కలిగిందో ఏమో! ఆ రోజున కనీసం 25 ఏళ్ల నుంచి పడ్డ అవమానాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఏవైనా సరే అలా ఇలా తృణప్రాయంగా కలగడం తయారైపోయాను మేడం. మేడం ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తది నాకే. ఏంటి అట్లా ఉన్నదాన్ని ఇట్లా మిరాకిల్‌గా ఎలా చేంజ్ అయిపోయాను? ఎన్నాళ్ళో పట్టుద్దేమో, నా వల్ల కాదేమో, ఈ జన్మే అయిపోద్దా, ఏంటేంటో అనుకున్నాం. కానీ ప్రయత్నిస్తే ఏదైనా జరక్కపోదు అని చెప్పి ఉద్దేశంతోనే నాకు అనుభవం కలిగింది కాబట్టే, ప్రతి క్లాస్‌కి నేను ఇట్లాంటి విషయాలు చెప్తానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా అనమాట. ఎందుకంటే ఇవి మారితేనే మనం నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళగలం కాబట్టి. సో, మనం ఈ క్షమించడం అనేది మన కోసం మనం క్షమించాలే కానీ, వాళ్ళనేదో ఉద్ధరించడం కోసం ఎంత మాత్రం కాదండి. ఎందుకంటే, మనం క్షమించడం మొదలుపెడితే ముందు మన హెల్త్ బావుంటుంది. మన యొక్క మానసిక స్థాయిలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత మనల్ని ఎవరైతే అవమానించారో, మాటలతో బాధ పెట్టారో, అటువంటి వారు గూడా మనల్ని చూసి వీరేంటి ఈళ్ళలో ఇంత మార్పొచ్చింది. ఇంతకుముందు ఏదైనా అంటే వెంటనే టెంప్ట్ అయిపోయి వెంటనే సమాధానం ఇచ్చేసి వాదనలాగా ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడేంటి అసలు ఏమంటే నాకు పట్టించుకోవట్లేదు. జస్ట్ చిన్న చిన్న స్మైల్‌తో పోతోంది. ఒక 10 మాటల చోట ఒక్క మాటే మాట్లాడుతుంది. ఇట్లాంటియన్నీ వాళ్ళు గమనించడం మొదలుపెడతారు మేడం. ఇయన్నీ అనుభవాలు యాజ్ ఇట్ ఈస్‌గా ఈ బుక్స్‌లో వీటన్నిటికి సంబంధించినయి ఏవైతే ఉన్నాయో, యాజ్ ఇట్ ఈస్‌గా మాస్టర్స్ ప్రతి అనుభవాన్ని జీవితానికి ఇచ్చారు అంటే, నేను చాలా వండర్‌గా ఫీల్ అయ్యానన్నమాట. ఈ వండర్‌నెస్ అందరికీ కలగాలి. అందరూ ప్రయత్నించండి. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నామా అనే కాదు, 20 ఏళ్ల నుంచి చేసేవాళ్ళు ఉండొచ్చు. మరి ఇప్పుడే ఎంటర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. సంబంధం ఏం లేదు. పెట్టిన ఫోకస్‌ని బట్టే ఉంటుందే తప్ప ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాం అని కాదు. అందువల్ల మనకి ఎన్నిటికి తోడవ్వాలి అంటే మనకు ధ్యానమే మరి శరణ్యం. మరి ఆ సాధనల వల్లే మనం ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మనకి. మరి వీటి ద్వారా మనకేమవుతుంది? ఈ మనోభావాల వల్ల మనకి ఎన్నెన్నో జబ్బులు రావటం వల్ల హాస్పిటలైజ్ అవుతూ ఉన్నాం. మరి డాక్టర్లు ఇంజెక్షన్‌లయితేనేమి, మరి
ఏదో ఒక రకమైన కత్తి ఘాట్లు మన మీద పడడం అయితేనే, చిన్న చిన్న ఆపరేషన్‌లు అదే ఏదో రకంగా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి వాళ్ళకి మనం అవకాశం ఇస్తున్నామంటే మనమే ధ్యాన సాధనలు చేస్తున్నప్పటికి కూడా ఒక్కొక్క సమయంలో మనం కూడా డౌన్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది స్టేబుల్ అవ్వలేక అలాగే అయ్యామని, అలా మిడిల్‌లో ఉంటారనమాట వాళ్ళందరూ కూడా. అందువల్ల వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పాలవుతూ, వాళ్ళ సమస్యలు ఇంకా పెంచుకోవడం అవుతూ ఉంటుంది మనకి. అందువల్ల మనం ఏం చేయాలి? మన జీవితం ఎంత సుగమంగా, ఆనందకరంగా ఉండాలి అంటే, మరి నా జీవితం యొక్క ఆనంద తత్వంలో నేను పరిపూర్ణంగా, సమత్వంగా ఉన్నాను. అంటే ఎటువంటి విషయంలోనైనా సరే నేను సమత్వంగా తీసుకునడానికి ముందు నేను ప్రయత్నిస్తాను. ఆ సమత్వ భావనలు రావటం వల్ల, ఎదుటివారిని క్షమించటం వల్ల, వారి కోసమనే ఒక పాయింట్ కాకపోయినా, మన కోసం మనకు ఎప్పుడు కూడా మనతో మనం కూడా ఉండాలి. మన కోసం మనం కూడా జీవించాలి. ఎదుటివారి కోసమే కాదు. చాలామంది త్యాగం చేస్తారు. ఓకే. వాళ్ళ వల్ల నేను ఏదో చిన్న సహాయం చేసి వాళ్ళ దగ్గర నేను మంచి పేరు సంపాదించాలనో, లేదంటే నిజంగా వీళ్ళు నిజమైన త్యాగబుద్ధితో చేస్తున్నప్పటికీ, ఈ త్యాగబుద్ధి చేయటం వల్ల ఆ యొక్క ఎదుటి వాళ్ళు అనుభవించాల్సిన మానసిక సమస్యలన్నీ వీళ్ళు తీసుకోవడం ద్వారా ఇంకా ఒత్తిడికి లోనైపోతారు. పత్రిసారు బుక్‌లో చాలా చోట్ల నేను చదివాను. త్యాగబుద్ధి ఉండడం మంచిదే కానీ, నిన్ను నువ్వు హింస పెట్టుకునే త్యాగబుద్ధి అవసరం లేదు. నలుగురికి ఉపయోగపడే విధంగా త్యాగం నువ్వు చేయగచ్చు గానీ, నిన్ను నువ్వు కష్టపెట్టుకొని, నిన్ను నువ్వు రోగాల పాలు చేసుకునే త్యాగం అవసరం లేదు. అని కూడా గట్టిగా ఈ పాయింట్స్ గురించి చెప్పడం జరిగింది. మరి ప్రతి క్షణం నాలో ప్రవహిస్తున్న అద్భుతమైన దైవశక్తిని ఎలా మనం ఆస్వాదించగలం? ఎలా మనం గుర్తించగలం? మరి ధ్యానం చేసిన తర్వాత మనం విశ్వమయ ప్రాణశక్తిని మరి సంపాదించుకుంటున్నాం. ఆ యొక్క అనుభూతిని మనం పొందుతూ ఉన్నాము. సరే పొందుతున్నాం. మరి దాన్ని నిలబెట్టుకుంటున్నామా లేదా? ఆ విశ్వమయ ప్రాణశక్తి తీసుకునేటప్పుడు మన ధ్యానంలో మన మైండ్ ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందంటే ఒక చిన్న థాట్ ఉండదు. అలజడి ఉండదు. అసలు శూన్యం అంటే నిజంగా శూన్యం, శూన్యం అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం గానీ, నిజమైన శూన్యం అనుభూతి రావాలి అంటే, ధ్యానంలో విశ్వమయ ప్రాణశక్తిని అనుభూతి చెందినప్పుడు, అది ఎవరికి వారి స్వానుభవమే గానీ, మాటల్లో చెప్పగలిగేది పుస్తకాలు వర్ణించినా కూడా కాదు మాస్టర్స్. సొంత అనుభూతికి మించిన జ్ఞానమే లేదు. అందువల్ల మరి మనలో ప్రవహిస్తున్న దైవశక్తి మనము మరి అనుభవించగలుగుతున్నామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోండి అంటున్నారనమాట. మరి ఈ అనంత ప్రజ్ఞలో ఉన్న ఈ స్వస్థతా శక్తిని, మరి ఆత్మ విజ్ఞానాన్ని అంగీకరిస్తున్నారా? మరి ఆత్మ విజ్ఞానం మనం పొందుతున్నాం. మరి ప్రతిసారి ధ్యానంలో మనకు ఆత్మ జ్ఞానం గూడా ఇక్కడే ఉంది. ఏ సంస్థలోనూ నాకు కనబడలా. అంతకుముందు నేను గూడా ధ్యానంలో ఉన్నాను. ఈ ఈ యొక్క ధ్యానం రావడానికి కారణం ఏంటి అంటే మెయిన్‌గా ఆత్మ జ్ఞానం అంటే ఏంటబ్బా! అంత తేలిగ్గా వచ్చేస్తుందా? అంత తేలిగ్గా క్షమించేయగలుగుతామా? అనేదే నా జర్నీ స్టార్ట్ అయింది. సో, మరి ఈ యొక్క అనంత ప్రజ్ఞలో మనం తీసుకుంటున్న ఈ శక్తి ద్వారా పొందిన ఈ యొక్క అనంత జ్ఞానం, ఆత్మ జ్ఞానం ద్వారా మనం తెలుసుకున్న యొక్క జ్ఞానం ఏంటి? ఆ జ్ఞానం మనల్ని ఎంతవరకు నిలబెట్టుకోవడం కోసం మనం ఉపయోగించుకుంటున్నాము. ఆ సాధనలో మనం ఉంటున్నాము. మరి ఆచరణలో ఉంటున్నామా లేదా? అనే విషయాన్ని నిరంతరం పరీక్షించుకోండి అని చెప్తున్నారనమాట. మరి అంగీకార భావనలు ఉంటున్నాయా? అంగీకరిస్తున్నామా? మనం ప్రతి విషయాన్ని అంగీకరించగలుగుతున్నామా? అనే విషయాన్ని మనం నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాల్సిందేనండి. అయితే మనకి ఈ వెన్నుపూస గురించి నిన్న మనం అనుకున్నాము. మన శరీరంలో అన్ని అవయవాల గురించి, రకరకాల సమస్యల గురించి ఆల్మోస్ట్ కామన్‌గా ఉండే పాయింట్స్ ఏంటంటే, కోపంగా ఉండటం. కొంచెం కోపం ఉపయోగకరమే తప్పేం లేదు. వ్యవహారాన్ని నడిపించడం కోసం కొంచెం కోపం అవసరమే. కానీ దాన్ని క్రోధంగా అంటే టిట్ ఫర్ టాట్ లాగా ప్రతీకారం తీర్చుకునేటట్లుగా ఇలాంటి భావాలతో ఉంటే మన మీద ఆ టైంలో విపరీతమైన వాయువులు రిలీజ్ అవుతాయంట. దానివల్ల మనకి ఆలోచనలు కూడా సరైన ఆలోచనలు చెయ్యనివ్వదు కోపం వల్ల. అందువల్ల పూర్తిగా మనం జీరో అయిపోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల. మరి ఈ అంగీకార గుణాలు లేకపోవడం వల్ల అంటే ఈ అంగీకార గుణం ఏంటి? ఎదుటి వారిలో ఉన్న ఒక గొప్పతనాన్ని ఒప్పుకోలేకుండా, వాళ్ళ గురించి మనం ఎందుకు పొగడాలి? వాళ్ళేమంత అంత గొప్పవాళ్ళని అనుకునే ఈ ఈగో ఒకటి. వీటన్నింటి వల్ల ఒప్పుకోలేనితనం వల్ల అంటే ఎందుకు ఒప్పుకోలేనితనం? వాళ్ళనే పొగడాలి, వాళ్ళ గురించే చెప్పుకోవాలి, వాళ్ళే గొప్పవాళ్ళు అనుకోవాలి అని వాళ్ళనే నిరంతరం కీర్తి ప్రతిష్టల కోసం విపరీతంగా వాంఛించేవాళ్ళు. అంటే మూలాధార స్థితిలో ఉండేవాళ్ళు నిరంతరం అవే కోరికలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట. సో, వాళ్ళకి రావాల్సిన జబ్బులు ఏవి కావాలో అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరం నిలబడడానికి, మనం లేచి నిలబడడానికి కావచ్చు, మరి సరైన పొజిషన్‌లో కూర్చోవడానికి కావచ్చు, నడవడానికి గాని, పరిగెత్తడానికి గాని, మరి ఎన్నెన్నో రన్నింగ్ రేసులు పోటీలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ వెన్నుపూస బలం లేకపోతే ఏం చేయగలం? ఏమి చేయలేం.
సో, మనల్ని నిలబెట్టి మన జీవన గమనాన్ని ముందుకు 4 అడుగులు వేసి మనం ఏదైనా పని చెయ్యాలి అంటే, మనం వెన్నుపూస నిటారుగా ఉండి ఎటువంటి సమస్యలు లేకుండా ఉండగలిగిన రోజున మనం ఏ కార్యక్రమాన్నైనా చేపట్టగలం. మరి పిరమిడ్ సొసైటీలో ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు మరి. మరి కడతాల్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఎన్నెన్నో ధ్యాన మహాచక్రాలు కావచ్చు. ఎంత వర్క్ ఉంటుంది చేయించడానికి. ఎంత వర్క్ ఉంటుంది. కానీ అంత వర్క్ వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అంత తిరిగి చేస్తున్నారు అంటే, వాళ్ళు టోటల్ మన బ్రెయిన్ దగ్గర నుంచి కాలి పాదాల వరకు కూడా ప్రతి అణువు మనకు సహకరిస్తేనే మనం చేయగలం. నిన్న మనం అనుకున్నాం, ఈ వేళ్ళదేముందిలే, ఈ వేళ్ళ మధ్యలో ఏముందిలే, మెయిన్‌గా మనం అనుకున్నాం కదా మేడం! కానీ మనం నుంచునే ఈ యొక్క భంగిమలో కాలి వేళ్ళు కావచ్చు, మడాలు కావచ్చు, ఈ యొక్క పార్ట్‌లు కావచ్చు, అవి కూడా ఎంతో కీలకమైన పాత్ర వహిస్తాయన్నమాట. ఎందుకంటే యోగా క్లాస్‌లో మాస్టర్స్ చెప్తారన్నమాట. వాళ్ళు మెడిటేషన్ కమ్ యోగా క్లాస్ అట్లా అర్థం అవ్వడం కోసం బాగా క్లీన్‌గా చెప్తున్నారన్నమాట. అది కూడా నాకు హెల్ప్ అవుతుంది. చాలా చాలా అనుభవాలు జరుగుతూ ఉండేసరికి. మన యొక్క ఫుట్ ఉంది కదా! ఆ ఫుట్‌లో ఇట్లా ఈ మడల మీద నడవటం కానీ, అడుగుల మెడ మీద నడవటం కానీ, ఇట్లా సైడ్‌లు ఇట్లా కాళ్ళ మీద నడవటం వల్ల ఏమవుతుందంటే, ఇటు పక్కన ఉన్న ఈ పార్ట్‌లన్నీ గూడా మనం కూర్చున్నప్పుడు గాని, తిరుగుతున్నప్పుడు గాని ప్రత్యేకంగా అక్కడ ప్రెషర్ పడవనమాట. పర్టిక్యులర్‌గా అలా చేస్తే అక్కడ ప్రెషర్ అవుతూ కాలి పాదాల్లో, మన అరచేతుల్లో, మన కాలి పాదాల్లోనే నర్వస్ సిస్టమ్ అంతా గూడా ఉంటుంది. 90% ఉంటుందనమాట. అందుకే మనకిప్పుడు వైద్యాలు ఎన్నో రకాల ఆక్యుప్రెషర్ పాయింట్స్ అని, మరి నీడిల్ వైద్యం అని ఇట్లా ఎన్నో ఉన్నాయి గదా! మరి అట్లాగా ఇయన్నీ గూడా ఎందుకు ఉంటున్నాయి? మరి మన వెంట్రుకంత సన్నటి నరాలుంటాయి అంటారు మన శరీరంలో బాడీ అంతా. మరి పాదాల్లో కొంచెం బ్రెయిన్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే సన్నటి వెంట్రుకలాంటి నరాలుంటాయి. అవన్నీ గూడా యాక్టివ్ అవ్వాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేసే యాక్టివిటీస్ కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన మైండ్ సెట్ కావచ్చు, మనం చేసే సాధనలు కావచ్చు, ఫుల్‌ఫిల్‌గా లేకపోతే వాటి మీద కూడా ప్రభావితం చూపిస్తుందనమాట. సో, వాటి గురించి కూడా మనం అవగాహన చేసుకుంటే మనం అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం ముందు. తర్వాత అవ్వడం ఏమో గాని, ముందు ఇయన్నీ గూడా ఇట్లా గూడా ఉంటాయా అని తెలుసుకుంటే, మనం ప్రయత్నిస్తాం. మరి వెన్నుపూసకి మరి తల దగ్గర నుంచి కాళ్ళు, చేతులు, వేళ్ళు ప్రతిదీ బ్యాలెన్సే ఆ వెన్నుపూసకి. అవునా మేడం? ప్రతిదీ వెన్నుపూసకి బ్యాలెన్సే. మరి ఆ వెన్నుపూల బ్యాలెన్స్ కావాలని మనకేం చెప్తున్నారంటే మాస్టర్సు, వాళ్ళ యొక్క మనోభావాలు వీళ్ళకి భయము, మరి విస్మయము, జీవితం నుంచి పారిపోయే గుణాలు. పారిపోవడం అంటే అవి ఏదైనా ఒక పని ఉందని దాన్ని తప్పించుకోవడం అంటారు. ఆ తప్పించుకునే విధానంలో 2 రకాలుంటాయి. మామూలుగా విడిగా లైఫ్ స్టైల్ తప్పించుకోవడం ఒక విధానం అయితే, ఆత్మహత్యలు చేసుకోవడం. అది కూడా పారిపోవడం కిందకే వస్తుందంట. ఎందువల్లంటే ఇప్పుడు మనం ఒక పని మనకు అప్పజెప్పారు. ఆ యొక్క అప్పజెప్పిన పని మనం ఫుల్‌ఫిల్ చేయకుండా మనం ఎటో వెళ్ళిపోతే తప్పించుకున్నట్లు ఎట్లా అవుతుందో, ఆ తర్వాత మనకు డబుల్ పనవుతుంది అది చేయాలంటే. అదెట్లాగో అలాగే సూసైడ్ చేసుకోవడం కూడా వారికి భూమి మీద వచ్చిన ఈ యొక్క కర్తవ్యాలు, లక్ష్యాలు ఏవైతే మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయో, అవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో వాటిని భరించలేక, ఓర్చుకోలేక బాగా కష్టం అనుభవించి వాళ్ళు శరీరాన్ని వదులుతారనమాట. ఆ టైంకి వాళ్ళకేం తెలియకపోవచ్చు. కానీ దాని యొక్క ప్రభావం అనేది మరి తర్వాత వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కూడా ఎంతో పడుతుంది. అట్లా వీళ్ళు అంటే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు అన్నదానికి ఇది పాయింట్ అన్నమాట. అట్లా ఆత్మహత్య కూడా దీంట్లోకి ఒక పాయింట్‌గా యాడ్ అవుతుంది. అంటే మన యొక్క పనులు తప్పించుకోవడం కోసం ఆత్మహత్య కూడా ఒక విధిగా మనం పెట్టుకోవడం పని వస్తుందన్నమాట. ఈ మధ్య దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మా చుట్టాలే అవుతారు వాళ్ళు. ఆవిడ లాయర్. వాళ్ళ హస్బెండ్ బిజినెస్ అన్నమాట. ఒకసారి వాళ్ళు కోర్ట్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండే క్రమంలో వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తుంటే, ఇలా యూ టర్న్ తిరిగే టైంలో అతని వెహికల్ ఏదో స్కిడ్ అయ్యి ఆమె కింద పడిపోయింది. కింద పడిపోతే అందరూ అక్కడ ఉండి చూస్తున్నారంట. ఏముంది అందులో తప్పు? వాళ్ళందరూ నన్ను చూస్తూ ఉండగా నన్ను కింద పడేస్తావా? మా మాకు దగ్గర వాళ్ళలోనే చెప్పారు ఇట్లాంటియి. ఎందుకిట్లా జరిగింది అంటే, ఆ అమ్మాయికి వాళ్ళందరి ముందు మా హస్బెండ్ కింద పడేయడం అనేది అవమానం అంట. కావాలని ఏమన్నా పడేసాడాయన? ఈ విషయం గురించి నేనేం కావాలని పడేస్తానా అంటే, ఆవిడ రోడ్డు మీదే వాదులాడుకున్నారంట. మరి అందరూ చూస్తున్నప్పుడు ఆమె ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చుగా, ఆ రోడ్డు మీదే ఎందుకు? హస్బెండ్ ఒక పక్క అంటున్నప్పుడు ఈమె కూడా మరి ఆ జ్ఞానం ఉండాలి కదా! సో, ఇద్దరు జ్ఞానం లేకుండా రోడ్డు మీద ప్రవర్తించేసరికి ఆమెకి ఇంకా ఈగో ఎక్కువైపోయి అందరి ముందు ఇట్లయిందని ఇంటికెళ్ళగానే ఉరేసుకొని సూసైడ్ చేసేసుకుంది. అసలు షాక్ అన్నమాట మేడం. ఏమీ రీజన్ లేదు అసలు. ఇది లేదనేది లేదు లోటు వాళ్ళకి.
ఆస్తిపాస్తుల పరంగా అన్ని రకాలుగా అన్నమాట అసలు. అదే అనుకుంటాం. మనం ఎన్ని రకాలుగా ఉన్నా గూడా ఇదొక్కటి మనకి అనుకూలంగా లేకపోతే అన్నీ వృధానే. ఇంకొక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ నాన్నగారు గ్యాస్ ప్రాబ్లమ్‌తో హఠాత్తుగా చనిపోవడం జరిగింది. ఒక 1 వీక్ బ్యాక్ అనమాట. వాళ్ళు గూడా మాకు బాగా దగ్గర రిలేషన్ అనమాట. అయితే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ రన్ అవుతా ఉంది. సో, వాళ్ళ కూతురనమాట. మా డ్యాడీ నా వల్లే ఇట్లా చనిపోయారు అని జెప్పి ఆ అమ్మాయి తట్టుకోలేక, ఆ అమ్మాయి పక్క సందులోకి వెళ్లి అపార్ట్‌మెంట్ నుంచి దూకి చనిపోయింది. ఆ అమ్మాయి గూడా సూసైడ్ చేసుకుంది. 2 తండ్రి, కొడుకు కూతుర్లు ఇద్దరు గూడా గంటల్లోనే చనిపోయారు. గంటే. ఇతనికేమో ఆరోగ్యం బాగోకపోవటం వల్ల. ఆరోగ్యం ఎందుకు నిరంతరం టెన్షన్స్. బిజినెస్ టెన్షన్ గావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు. మరి దానివల్ల ఆయన మరి సరైన ఆహారం తీసుకోలేకపోవడం వల్ల అతనికలా హార్ట్ అటాక్ వచ్చిందంట. ఎన్నొస్తున్నాయి ఈ మధ్య ఎన్నో వింటున్నాం కదా మేడం. కానీ ఇట్లా మనం ఎన్ని చెప్పుకుంటున్నా కానీ మనం జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం అయిపోతుంది. మరి విజ్ఞానాన్ని నిరాకరించటంలో తెలుసుకోవడానికి కానీ, అవగాహన చేసుకోవడానికి కానీ విముఖత చూపడం. ఇప్పుడు మనం చెప్తాం. ఇప్పుడు విముఖత చూపడం అంటే ఎందుకు మనం ఒక విషయానికి ఒకళ్ళకి వాళ్ళు బాధల్లో ఉంటే మనం సలహా ఇస్తాం. ధ్యానం చేసుకో, మంచి విషయాలు వింటుండు, సజ్జన సాంగత్యం చేసుకో అని. వినరు. చాలామంది వినరు. నాకు ధ్యానం అంటే సరిపడదు. నేను ధ్యానం చేయలేను. అంతసేపు కూర్చోలేను. నాకు అప్పుడప్పుడే అన్ని ఆలోచనలొస్తున్నాయి. ఇలాంటి రీజన్‌లన్నీ చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్తారే గానీ వాళ్ళు ఎన్ని కష్టం ఉన్నా కష్టం కష్టమే గానీ, ఈళ్ళన్నీ చెప్తే మళ్ళీ అయి గూడా వినరు మళ్ళీ. అటువంటి స్థితుల్లో గూడా ఉన్నారు అని జెప్పి చెప్తున్నారనమాట. విజ్ఞానాన్ని నిరాకరించటము, తెలుసుకోవడానికి లేదా అవగాహన చేసుకోవడానికి కూడా విముఖత చూపడము. మరి నిర్ణయాలు తీసుకోలేక తలెత్తిన క్రోధము, మరి నింద. మరి జీవితంలో సమతుల్యత లేకపోవడం వల్ల స్వంత ఆధ్యాత్మికతనే కాదనడము. వాళ్ళకి ఎన్ని విషయాలు తెలిసినా గూడా, మనం తెలియ చెప్పినా గూడా, వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేనప్పుడు, వాళ్ళు ఆ కష్టాలను అనుభవించి, ఆళ్ళ కర్మను తీర్చుకోవాల్సిందే. చివరికి అనే విషయం మనకి క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. మరి మనం ఏమని భావించుకోవాలి? ఎంతో ఆనందంగా ఎలా ఉండాలి అంటే, మరి నేను ప్రశాంతంగా ఉండాలి, సమతుల్యంగా ఉండాలి, మరి సృష్టికి ఆధారంగా నిలిచి ఉన్న మరి నాలో ఉన్న చైతన్యాన్ని డెవలప్ చేసుకోవాలి. చైతన్యం అంటే, మనలో ఉన్న ఒక విషయం గురించి ఉన్న అవగాహనని. ఎరుకని మనం గమనించుకుంటూ, చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి అని మనకు తెలియపరుస్తున్నారు. ఈ యొక్క చైతన్యమే ఉంటే మనం ఇన్నిన్ని కష్టాలు గానీ, ఇన్నిన్ని అవమానాలు గానీ, ఒకవేళ వచ్చినా వాటిని తట్టుకునే విధానం గానీ, వీటన్నింటి నుంచి కూడా మనం సేవ్ అవ్వచ్చు మాస్టర్స్. మన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకొనే మనం ఆత్మలోకాలకు వెళ్ళటం జరిగే అవకాశం ఉంటుంది. మరి నా పరిస్థితులకి నేనే బాధ్యుడిని అని ఎవరనుకుంటున్నారు? ఇంకొకళ్ళ మీదే. వాడు నన్నట్లా అనటం వల్ల నేను మనోభావాలకు గురయ్యి, నేను ఆత్మహత్య చేసుకున్నాననో, ఏదో ఒకటి ఎదుటి వాళ్ళ మీదే అనేది మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ. నా పరిస్థితులకి నేనే బాధ్యుడిని అని అనుకుంటే, ఎదుటి వారిని నిందించాల్సిన అవసరము ఉండదు. వాళ్ళకి వాళ్ళు నిందించుకొని, స్వహింస చేసుకొని, తద్వారా బాధలను అనుభవించాల్సిన అవసరం కూడా ఉండదనమాట. ఆ అంగీకార గుణం లేకపోబట్టే ఇక్కడ సమస్యలు. నేనే బాధ్యుడిని అని చెప్పి వారికి వారే తెలుసుకొని అంటే, వాళ్ళకి విషయం వాళ్ళే అంగీకరించుకోగలిగితే, ఏ సమస్యలు ఉండవని జెప్పి చెప్తున్నారు. మరి ఇయన్నిటిని గూడా మరి నా చేతుల్లో ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా మనకు చివరికి కావాల్సిందేంటంటే ధ్యానమే మనకవసరం. ముఖ్యంగా ఈ ధ్యానం చేసే ఈ యొక్క మన శరీర పార్టుల్లో వెన్నుపూస గురించి మనకి మరి తల సహస్రారం నుంచి మూలాధారం, కాళ్ళు, వేళ్ళ వరకు ఒక వెన్నుపూసని నిటారుగా ఉండగలగాలి అంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో, మరి ఇప్పుడు రోజుల్లో వెన్నుపూసలో ఎన్నెన్నో సమస్యలు వెన్నుపూస అరిగిందని, మరి డిస్కులు గ్యాప్‌లొచ్చినాయని జెప్పి రాడ్లు వేయడము, ఇట్లా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి కాబట్టి, మరి వాటి గురించి అన్నన్ని మనోభావాలను దూరం చేసుకోవాలని అంటున్నారు. మరి గుండె గూడా అంతే. వెన్నుపూస వెనకాలుంటుంది. గుండేమో ముందుంటుంది. మరి గుండెకేమో నిరంతరంగా ఎదుటి వారి దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటుందంట. ఎట్లా ఇప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అందరూ ఫారెన్‌లో ఉంటుండే వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీస్ ఉంటున్నారు 90, 80%. సో, వీళ్ళకేమైందంటే వాళ్ళంటూ వాళ్ళు మరి ఇరుగు పొరుగుతోనూ సరిగా ఉండక, వాళ్ళతో సంప్రదింపులు లేక, మరి వాళ్ళ యొక్క సంతానంతో కావచ్చు, రిలేటివ్స్‌తో కావచ్చు, సరైన బంధుబాంధవ్యాలు లేకపోవడం వల్ల వాళ్ళని ప్రేమగా తిన్నావా? ఏం చేస్తున్నావు? ఆరోగ్యం బావుందా? అని 4 మాటలు పలకరించే అవకాశం కూడా ఇప్పుడు రోజుల్లో ఉండక ఎటువంటి ఆహ్, మనోవేదనలతో హార్ట్ అటాక్‌లు రావడం జరుగుతున్నాయో ప్రతి ఒక్కళ్ళు మనం గమనిస్తూనే ఉన్నాం మాస్టర్.
అయన్నీ మనం ఫారెన్ వెళ్లి చదువుకుంటాం, లైఫ్ సెటిల్ అవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ యొక్క మనోభావాల్ని మనం ఆ రకంగా ఎదుగుతున్నాం కానీ, ఈ విషయంలో మనం డౌన్ అయిపోతూ ఉన్నాం. ఎదగడం అంటే అట్లా ఎదగటం అనుకుంటున్నారు కానీ, ఇట్లా ఎదగటం అని చెప్పి అనుకోవటం లేదు. అనుకున్నా కూడా వాళ్ళు చేయలేరు. సపోజ్ కొంతమంది అనుకోగలరు. కానీ అక్కడ అమెరికా నుంచి వదిలిపెట్టి ఇండియాకి రాలేరు. ఇటు మధ్యలో వీళ్ళు నలిగిపోతూ ఉండటం వల్ల ఈ యొక్క ప్రేమ మ మరి మధురమైన క్షణాలు వాళ్ళ పిల్లలతో గాని అనుభవించే మధుర క్షణాలు గాని, ఆ యొక్క ప్రేమ తత్వాన్ని గాని, ఆ ప్రేమపూర్వకమైన మాటల్ని కానీ అందరూ కోల్పోతున్నారు. పైపెచ్చు చాలా మంది వృద్ధాశ్రమాల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటున్నారు పైపెచ్చు. వాళ్ళకింకా బాధ. అట్లాంటి పరిస్థితుల్లో మనకి గుండెకి కూడా ఎక్కువగా ప్రేమ భావనలు కావాలి. ప్రేమ భావనలు కావాలి అని చెప్తున్నారు. మరి ఈ సృష్టితో నా జీవితంలో సంభాషణ చాలా స్పష్టంగా ఉంది. మరి సృష్టితో మన జీవితంలో అనుసంధానం స్పష్టంగా ఉంటే మనకెందుకిన్ని సమస్యలు? ఎందుకంటే మనిషిలో ఉన్న సొంత మంచిని కానీ, ఔన్నత్యాన్ని గాని అంగీకరించలేకపోవడం వల్ల. ఎదిగే ప్రయత్నం, సంభాషణ చేస్తున్నాం. మరి సృష్టితో మాట్లాడుతున్నాం. మనం ఎందుకు ఈ జీవితాన్ని భూమండలం మీద తెచ్చుకున్నాము? మన యొక్క లక్ష్యాలేంటి అని ఈ విధంగా ఎదగాలని చెప్పి మనం ప్రయత్నించినా కూడా, ఇటువంటి విషయాల్లోనేమో ఎదుగుతున్నాం అని భావిస్తున్నాం గానీ, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో మనం పడిపోవటం వల్ల, ఆ చిన్నవే పెద్దగా పరిణామం చెంది ఎంతో అనారోగ్య పాలవడం జరిగిపోతూ ఉంది. మరి ఇతరులు ఆశించే విధంగా వాటన్నింటిని కూడా వదిలిపెట్టేస్తున్నామా? వదిలిపెట్టడం లేదు. మరి నేను ప్రేమింపబడుతున్నానా ఎదురు వ్యక్తితో? ప్రేమింపబడటం లేదు. ఎవరి తెలివితేటలు వాళ్ళవే. ప్రేమ అంటే అవసరానికి ఓకే. కొంసేపు నైస్‌గా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఇట్లా ఉంటాం. మెల్ మళ్ళీ తర్వాత నువ్వెవరు అన్నట్లుగా ఉంటాం. ఇటువంటి ప్రేమలే ఉన్నాయి గానీ, సహజంగా ప్రేమలనేది మనసుని పరిచే విధంగా ప్రేమలనేవి చాలా కోల్పోతున్నామని చెప్పి మన మాస్టర్స్ మనకు తెలియపరుస్తున్నారు. మరి వారికి నా పట్ల ప్రేమపూరితమైన జాగ్రత్తలు తీసుకుంటాను. ఈ జీవితంతో పాటు నేను కూడా సునాయాసంగా సాగిపోతూ ఉంటాను అన్న భావనలు తెచ్చుకోవాలి. భావనలు తెచ్చుకోవాలి అంటే మరి నిరంతరం మనం ఏ ఆధ్యాత్మిక చింతనలు చేస్తూ ఉండాల్సిందే. మరి నిరంతరం ఇట్లా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు తెలుసుకుంటూ, మరి నలుగురం పంచుకుంటూ, మరి మనం లేచినప్పటి నుంచి మనం ప్రతిరోజు సెల్ఫ్ చెక్ అనుకున్నాం. ఈ సెల్ఫ్ చెక్ అనేది మనం భూమి మీద మన శరీరం ఉన్నన్నాళ్ళు అవసరమే. ఇన్నాళ్ళు అన్నాళ్ళని ఒక టైం లిమిటే లేదు. మన శరీరం భూమండలం మీద ఉన్నన్నాళ్ళు మనకి సెల్ఫ్ చెక్ అనేది కంపల్సరీ అవసరమే. మరి ఎందుకంటే మరి పెద్ద పెద్ద ఋషులు, మునులే వాళ్ళు అహంకార చక్రాల నుంచి ఎంతో ఎదిగిన తర్వాత కింద పడిపోయి వాళ్ళు నిమ్న స్థాయిలోకి వెళ్ళారని చెప్పుకుంటుంటారు. మరి వాళ్ళంత సాధన మనం చేసేవాళ్ళం కాదు గదా! మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అందువల్ల మనం నిరంతరం గూడా ఈ సెల్ఫ్ చెక్ అనేది గానీ, ఈ బుక్స్ రీడింగ్ కానీ, సజ్జన సాంగత్యాలు గానీ, మరి పంచుకోవడం గానీ, ముందు ఏదో ఒక విషయం, ఒక్క విషయమైనా మనం ఆచరించుకుంటున్నామా అనే ఒక నోషన్ కానీ మనం అందరం గూడా కల్పించుకోవాలి అని చెప్తున్నారనమాట. మరి అంతే గదా! సునాయాసంగా సాగుతున్నాను అంటే, మరి సునాయాసంగా సాగితే అద్భుతమే. ఆ ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాల్సింది కూడా. సునాయాసంగా సాగాలి అని నిరంతరం మనం మనసులో జ్ఞప్తికి పెట్టుకోవాలి. సునాయాసంగా ఉన్నాము అని పాజిటివ్‌గా థాట్ ఇచ్చుకోవాలి. సునాయాసంగా తేలిగ్గా ఎటువంటి మనోభావం లేకుండా, ఎటువంటి ద్వేషభావం లేకుండా, అసూయ లేకుండా అంటారు కదా! మరి అరిషడ్ వర్గాలను జయించాం, అరిషడ్ వర్గాలను జయించాలని చెప్పని. మరి మరి అరిషడ్ వర్గాలు ఇవే కదా! మరి కామం, క్రోధం, లోభం, మోహం, మదమాత్సర్యాలు మరి ఇయన్నీ కూడా లిమిటేషన్స్‌లో ఉంటే బావుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిందే ఈ యొక్క జీవన విధానానికని మనం చెప్పుకుంటమే సరిపోతుంది గానీ, ఈ అరిషడ్ వర్గాల్ని మనం నిజంగా జయించామా? ఈ జయించటం వల్ల మన యొక్క మానసిక తత్వాలు ఎలా ఉంటున్నాయి? అనే విషయాల్ని మనం నిరంతరం పరిశీలించుకోవాల్సిందే అనమాట. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మన క్షేత్రాల్లో ఉన్నామా? మన తత్వాల్లో ఉన్నామా? మరి ఇది మన యొక్క చైతన్యాల్లో ఉంటున్నామా? చక్రాల్లో ఉంటున్నామా? ఎందుకంటే ప్రతిదీ కూడా మన యొక్క స్థితిగతులను తెలియపరిచేదే. చక్రాలంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు. క్షేత్రాలే మన వాక్క్షేత్రాలు. మరి ఈ చైతన్యాల ఎరుకలంటే మరి ఎన్నో రకాల ఎరుకలున్నాయన్నమాట. 10 రకాల చైతన్యపు ఎరుకలున్నాయి. మరి ఇయన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం మేడం. అందువల్ల మనకి ఇంకొక ప్రేమపూర్వకమైన ఒక సలహా ఇవ్వడం జరిగింది. అది తెలుసుకుందాం ఈ పూట. అది తెలుసుకోవడం ద్వారా మనం ఈ రోజున ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడం కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇది కంప్లీట్ అవ్వడం అనేది ఎప్పటికీ ఉండకపోవచ్చు. మనం మనల్ని మనం చెక్ చేసుకుంటానికి ఇది ఒకటి చాలా బావుందనమాట.
దీన్ని ప్రేమ చికిత్స అన్నారు. ఏంటి ప్రేమ చికిత్స అంటే, నేనున్న ఈ జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణముగా ఉంది. మరి నాకు తెలిసిన అందరితోనూ నేను ఎంతో సామరస్యంగా, ఎంతో ప్రేమ భావంతో సమతుల్యమైన జీవితాన్ని గడుపుతున్నాను. మరి నా హృదయంలో అనంతమైన ప్రేమ దాగి ఉంది. మరి ఆ అనంతమైన ప్రేమని ఇంకొకళ్ళకి పంచుతున్నానా? ఆ అనంత ప్రేమతత్వాన్ని నేను కలిగి ఉన్నానా? లేకపోతే కలిగేలాగా మనం ప్రయత్నం చేయాలి. మరి ఈ ప్రేమ నా శరీరాన్ని, నా మనసుని, నా హృదయాన్ని, మరి నా చైతన్యాన్ని, మరి నా ఉనికిని కూడా తెలియపరిచేలాగా ఎన్నో రకాలైన కోణాల్లో వ్యాపించి ఉంది. ఎన్నో రెట్లై వ్యాపించి ఉంది అని మనం భావించుకోవాలనమాట. అంటే సెల్ఫ్ మోటివేషను అట్లా అంటారు గదా! ఇట్లా భావించుకోవాలి. బీ పాజిటివ్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ ఆలోచనలే నీకు మన దారిని చూపిస్తే సృష్టింపబడతాయి. ఇవన్నీ గూడా ఈ యొక్క మోటివేషన్ ఎట్లాగో మనలో ఈ ప్రేమ భావాలు నిండుకుంటున్నాయి. ఈ ప్రేమ భావాలతో మనం ఉంటున్నాము. నిరంతరం అలా జీవనం సాగిస్తున్నాము అని మనం మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉండాలి. ఎదుటి వారిని కూడా ప్రేమించుకుంటూ ఉండాలి. మనకి నేను ఈరోజు ఒక పాయింట్ విన్నా మేడం. మనం భూమండలం మీద జన్మ తీసుకునేటప్పుడు చాలామంది వాళ్ళ యొక్క కర్మానుసారం వాళ్ళు పైలోకాల నుంచి కిందకొచ్చేటప్పుడు మరి ఎటువంటి తల్లి కావాలి, ఎటువంటి బిడ్డలు కావాలి, ఎటువంటి ఇరుగు పొరుగు కావాలి, సమాజం కావాలని ఎంచుకొని వస్తారని అంటున్నప్పుడు ఒక ఆవిడని అడగడం జరుగుతుందంట. ఏమని? మరి నీకు కర్మలు చాలా ఉన్నాయి. నీకు అంగవైకల్యం కల అబ్బాయి కానీ, పోనీ గుండెల్లో హోల్స్ అంటే పుట్టగానే కొంతమంది చనిపోతారు చూసారా? మరి చాలా బాధ గదా! ఆ బాధను అనుభవించి ఆమె తీర్చుకోవాలిగా. అంటే ఎటువంటి బిడ్డ కావాలా? మరి కొన్నాళ్ళు బతికి నీకంటి ముందు ఆనందంగా ఉండి ఇట్లా పోవాలని ఇట్లా రకరకాల ప్రశ్నలేసినప్పుడు, ఆ ఆవిడ ఏం చెప్తదని ఎదురు చూసాననమాట నేను. కానీ నా ఆమె యొక్క కర్మలను అంగీకరించి ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే నేను స్వీకరిస్తాను, అంగీకరిస్తాను అని చెప్పని ఒప్పుకుందంట. ఒప్పుకుంటే అప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసేవాళ్ళు ఏమని అన్నారు ఈమెని, ఈవిడ ఎంత సదాత్మ, ఈమె ఎంత అంగీకార గుణాలున్నాయి ఈవిడలో, ఎంత మంచి ఉన్నతమైన స్వభావాలు కలది. ఈమె ఇంతటి ఈమె ఒప్పుకొని అంగీకరించింది కాబట్టి ఈమె కర్మల్ని కొంచెం తగ్గిస్తున్నాము అని చెప్పని ఆమెకి మిగిలిన ఆ కర్మకు తగ్గ ఉన్న పరిస్థితులు గల వాతావరణంలో జన్మని ఇవ్వడం జరిగిందంట. మళ్ళీ ఆమె భూమి మీదకొచ్చిన తర్వాత ఆమె ఎట్లా మారిపోతుంది తర్వాత సంగతి. అక్కడే ఆమెకు అంగీకార గుణాలు అలా ఉన్నాయంటే, ఆ అంగీకార తత్వాలు మరి ఆత్మలోకాల్లోనే ఉండాలా, మరి భూలోకంలోనే ఉండాలా అనే పాయింట్ మనం తెలుసుకునే అంగీకరించే గుణం ఉంచుకుంటం వల్ల మన కర్మల్ని కూడా తొలగించుకోగలము. మరి ఎంతమందికి చాలా మంది ఏమనుకుంటారు, నా కర్మ కాకపోతే తన దురదృష్టం కాకపోతే ఇట్లాంటి మాటలే మనం వింటా ఉంటాం కదండి. సహజంగా ఇంత విషయాలు తెలియకపోతే ఎవరైనా అదే అనుకుంటాము. కానీ తెలిసిన తర్వాత కనీసం మనం అట్లా ఇలా రావాలని మనం కోరుకోకపోయినా ఉన్న పరిస్థితులకైనా సరే కొంచెం మరీ ఎక్కువగా పదే పదే ఆలోచించి మరి మానసికంగా బాధపడకుండా ప్రయత్నించడం కోసం మనం ఇయన్నీ వింటూ ఉండాలి. కాకపోతే వింటూ ఉండబట్టి కొంచెమన్నా స్ట్రాంగ్ అవుతాం. ఈ పాయింట్ నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి అసలు. 5 రకాల తత్వాలు చెప్పాడాయన. పిల్లల్లో ఇటువంటి లోపాలుంటాయో, అన్ని లోపాలు గల వ్యక్తి ఉన్నా కూడా ఓకే అని చెప్పనిందంటే, ఇంకా అసలు ఆమె ఎంత సదాత్మో, ఆమె ఎంత జ్ఞానం. మరి ఆహ్, అందుకు నా శరీరం ఎంత ప్రేమతో, మరింత శక్తితో, ఆరోగ్యంతో స్పందిస్తూ ఉంది అని మనం భావించుకోవాలి. మరి ఈ గదిలోకి ప్రవేశించిన ప్రేమ భావాన్ని, అంటే గదిలోకంటే మన హృదయ గదిలోకి, మన హృదయాంతరాళాల్లోకి ప్రవేశించిన ఆ యొక్క ప్రేమతత్వము, ఆ యొక్క గుణాలు మనం మరి నిలబెట్టుకునే తత్వంగా మనం మారాలి. ఈ యొక్క గుణాల్ని ఇంకొకరికి మనం పంచాలి. మన గుండె ఎంతో స్వస్థతగా ఉంటే, మరి టోటల్ శరీరము మన యొక్క బ్రెయిన్ సెల్స్ వల్ల అది ఇచ్చే రిలేషన్స్ వల్ల ఎట్లా పనిచేస్తుందో, గుండె కూడా 2 ఒకటో దానికొకటి రిలేటెడ్ అనమాట. ఇది పని చేయాలంటే ఇది ఉండాలి, ఇది చేయాలంటే ఇది ఉండాలి. అందువల్ల దేనికైనా సరే ఆ యొక్క ప్రేమ భావనలు, అంగీకరించే గుణాలు, సామరస్యంగా ఉండేది, ఎప్పటికప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళు మరి ప్రేమతత్వాలతో ఉండి, రాజకీయ తత్వంగా ఉండకుండా స్వచ్ఛమైన ప్రేమతోనే కలిగి ఉండే స్నేహం కావచ్చు, భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎటువంటి వారైనా కావచ్చు. ఇటువంటి ప్రేమతత్వంతోనే మరి ఈ జీవనాల్ని కొత్తగా మనం ముందడుగులు వేయాలి అని చెప్పి మనం నిర్ణయించుకోగలగాలి.
మరి ప్రేమించుకుంటున్నాము అనుకుంటున్నాము, నిజంగా ప్రేమించుకోగలుగుతున్నామా, ఆ స్థాయిలో మనం ఉన్నామా అని చెప్పి చూసుకోవాలి. లేదు అంటే పెంపొందించుకోవాలి. మరి కావున అందరి రీతి, ఒకే ప్రవర్తన తీరు ఒకటేలా ఉండదు కాబట్టి, ఒకటేలా ఉండకపోయినా ఈ ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవాలి అని ఎటువంటి మనస్తత్వం కలవారైనా సరే ప్రయత్నించొచ్చు. వీళ్ళే ప్రయత్నం చేయాలి అని అంటూ లేనే లేదనమాట. అందువల్ల మరి నేనైతే ఏదైతే ఇస్తానో, అంటే నేను ప్రేమనిస్తే ప్రేమే తిరిగి వస్తుందని అంటారు గదా! మనం ఏదిస్తే అదే వస్తుంది. మనం అది ఆలోచిస్తే అదే మనకి వస్తుందని. అట్లాగే మనం ప్రేమనిస్తే మనకు ప్రేమే వస్తుంది తిరిగి అనే విధంగా మీరు అటువంటి విధంగా తయారవ్వాలి. మిమ్మల్ని చూస్తే ఈవిడ ఎంత ప్రేమబోరు మనం ఒక్కొక్కళ్ళు అనుకుంటాం. వాళ్ళని చూడగానే కొంతమంది అనిపిస్తారన్నమాట. ఎంత ప్రేమతత్వంగా ఉంది ఈవిడ. ఎంత ఆ మాట ఎంత కరుణాభరితంగా ఉంది. ఎంతో సాత్వికంగా అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళతోనూ అటువంటి విధంగానే ఉంటారు. అనుకున్న వాళ్ళతోనూ అటువంటి విధమైన ప్రేమతత్వంతోనూ ఉంటారు. కానీ ఆ తత్వాన్ని మనం పెంపొందించుకోవాలి అని చెప్పి అటువంటివి మనం పోల్చుకోగలగాలి. మిగతా మిగతా విషయాలు పోల్చుకొని ఆహ్, సమపాలు కాకుండా ఇటువంటి ప్రేమతత్వం గలవారు మరి సమాజంలో బయటకు వెళ్ళేటప్పుడు మన రకరకాల వాళ్ళు కొంత తారసపడతారు కాబట్టి, ఇటువంటి వాళ్ళు తారసపడ్డప్పుడు ఓకే. మనం ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన ప్రేమపూరిత గుణాలు మనం పెంపొందించుకోవాలని మనం ప్రయత్నించాలి. అయితే మరి గత అనుభవాలను పూర్తిగా క్షమించేస్తున్నాను, పూర్తిగా విసర్జించేస్తున్నాను అని చెప్పి అనుకోవాలి. విసర్జించడం అంటే మనలోని మలినాలన్నిటిని కూడా మనం తొలగించుకోవడం అనమాట. మానసిక మలినాలు, శారీరక మలినాలు అనుకుంటాం. అందువల్ల నేను సర్వ స్వతంత్రుడనవుతాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక ప్రతి క్షణంలోనూ నేను పూర్తిగా ఆనందంగా జీవిస్తున్నాను. మరి ప్రతి క్షణాన్ని మంచిగా అనుభవిస్తూ మరి ఎంతో భవిష్యత్తుని క్షేమకరంగా, ఉజ్వలంగా, ఆనందదాయకంగా ఉంటుందని భావిస్తాను. ఎందుకంటే ఈ క్షణంలో ఈ సృష్టికి ముద్దు బిడ్డను అని భావించాలి. తల్లికి బిడ్డ ఎంత ముద్దు బిడ్డని భావిస్తామో అలాగే ఈ సృష్టికి మనం ముద్దు బిడ్డలము. ఇటువంటి అవగాహన పెంచుకోవాలి. ఇటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ సృష్టి నన్ను ఇప్పుడు ఎప్పుడు ప్రేమగా చూసుకుంటుంది. మరి నా ప్రపంచం సరిగ్గా అంతా సవ్యంగానే ఉంది. మరి ఇక్కడ ఏమన్నారు? ఇప్పుడు నన్ను సృష్టి బాగా ప్రేమగా చూసుకుంటుందని చెప్పని అన్నారు. సృష్టి ఎప్పుడు ప్రేమగానే చూసుకుంటుంది. ఆ చూసుకుంటున్న ఆ ప్రేమతత్వాన్ని మనమే గ్రహించలేకపోతున్నాము అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం పిరమిడ్ జర్నీలో మనం సాధనలు పెంచుకుంటున్న వాళ్ళం. ప్రతి ఒక్కటి నేను అంతా విశ్వం మీద వదిలేస్తున్నాను. విశ్వమే చూసుకుంటుంది. మరి విశ్వమే కనెక్ట్ అవుతుంది ధ్యానంలో. విశ్వం ద్వారా ప్రతి ఒక్క సమస్త పనులు మనకు జరగబడుతున్నాయి అని చెప్పి అంటున్నాము. ఈ సృష్టిలో ఎన్నో మరి ప్రకృతులు ఉన్నాయి. ఎన్నో రకాలైన జీవజాలాలు ఉన్నాయి. ఇయన్నీ కూడా సృష్టి వల్లే వచ్చినియి. మరి ఈ యొక్క విశ్వం ద్వారా మనం పొందుతున్నాం అని మనం అనుకుంటున్నామా లేదా? మరి అది ప్రేమగా చూసుకుంటున్నట్లేగా. మనం ఏ కష్టాలు పడకుండా మరి ఎన్ని రకాల ఆహార పదార్థాలు మనకు సృష్టింపబడ్డాయి. ఎన్ని రకాలైన జీవన విధానాలు మనకి ఇవ్వబడింది. ఎంత ప్రేమే కదా! ఈ ఈ ఇది ప్రేమ అని మనకు తెలియట్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. అందువల్ల ఈ ప్రేమ అనేది మన సృష్టి మీద అలాగే ప్రేమగా ఉండాలి. మనం సృష్టికి మనం ముద్దు బిడ్డలం అని చెప్పి భావించే తరంగా ఉండాలి. అలాగే మన పిల్లల్ని కూడా మనం ఎంతో ముద్దు బిడ్డలుగా పెంచుకొని జ్ఞానవంతులుగా ఎదిగించుకోవాలి అని చెప్పి మనం ప్రయత్నించాలి అని చెప్పడం జరుగుతుందనమాట. అలాగే మరి ఈ విధంగా ఈ రోజున మరి శారీరక వ్యవస్థలు, మానసిక అవస్థలు మరి వాటికి ఆధ్యాత్మిక చికిత్సలు ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా కావచ్చు, సొంత అనుభవాల ద్వారా కావచ్చు, మరి పరమ గురుమండలి మన పుస్తకాల ద్వారా ఇచ్చే జ్ఞానం వల్ల కావచ్చు, మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. కనీసం ఒక్కటన్నా కూడా మనకి ఏం అవసరమో కనీసం తీసుకోగలిగిన మనం ప్రయత్నిస్తూ ఉండాలని నేను అందరినీ కూడా వాంఛిస్తున్నాను మేడం. ఎందుకంటే ఈ అనుభవాలు నా అనుభవాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేను సాధించాను కాబట్టి అందరూ కూడా సాధించాలని ఒక ఆహ్, ఉద్దేశంతో నేను అందరికి తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే నేను సాధించాను ఎందుకు చెప్తున్నాను? మామూలుగా అయితే నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొకరిని ఇన్‌స్పైర్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ప్రయత్నించింది. నేను ప్రయత్నించలేనా? అలా తీసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే, మన సొంత ఇప్పుడు ప్రతిసారి మనకి ఎక్కడికెళ్ళినా కూడా సొంత అనుభవాలే వింటాను నేను అని చెప్పి అంటూ ఉంటారంట. మరి ఆ అనుభవాలు తెలుసుకోవటం వల్లే గదా! మరి నా గొప్ప నేను చెప్పుకోవడంటే బాగోదులే, వాళ్ళకేం చెప్తానని వాళ్ళలో వాళ్ళే దాచిపెట్టుకుంటే ఎలా తెలుస్తుంది? ఇంకొకళ్ళకి మనం ఎలా ఇన్‌స్పైర్‌గా ఉంటాము? ఉండం కదా! సో, మనం ఈ విషయాలన్నింటిని కూడా మనం ఇటువంటి భావనలతో తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఒకళ్ళ అనుభవాలను ఇంకొకళ్ళని మరి ప్రేరేపితం చేయడం ద్వారా
ఎంతో కొంత గ్యారంటీ ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. నిరుపయోగం అయితే ఎంత మాత్రం కాదు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచిచ్చిన పరమ గురుమండలందరికీ మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి మహావతార్ బాబా గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి మన పత్రి సార్ యొక్క గురువు గారికి సదానంద యోగి గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు ఈ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ మరి రంగనాథ్ సార్‌కి, మరి ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఈరోజు 3వ సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. మీ యొక్క సొంత అనుభవంతో కూడిన జ్ఞానం తెలిసిన వాళ్ళకి జరిగినది అన్నీ కూడా మన మన యొక్క మనసు మీద చేసే మన ప్రభావము ఎంతటి పరిస్థితులకు దారి తీస్తుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. అంటే మనము ఆలోచించే విధానాన్ని బట్టే మన జీవితం ఉంది. మనసుకు సంబంధించి మనం ఆలోచించే విధానము ఎలా ఉంటుంది అనేది కూడా చాలా అద్భుతంగా వివరించారు. ప్రతిదీ కూడా మీరు ఎలా దాని నుంచి బయటపడ్డారు అనేది, దాని అవతల వాళ్ళు ఎలా దాన్ని తీసుకున్నారు అనేది ప్రతిదీ కూడా, అంటే మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించి, శరీరానికి సంబంధించిన ఈ 3 విషయాలు, అలాగే ఆహారము, నీళ్ళ విషయంలో కానీ ఎలా మనము దాన్ని మెయింటైన్ చేయాలి, పత్రిజీ గారు ఏం చెప్పారు, అన్ని విషయాలు కూడా ఎంత అద్భుతంగా వివరించారో. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలే, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన విషయాలు. ఏదైనా కానీ మనము తినే ఆహారాన్ని బట్టే మన మనసు ప్రవర్తన కూడా ఉంటుంది. అలాగే దాని నుంచి బుద్ధి, దాని నుంచి ఆత్మ, ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉంటాయి. కాబట్టి మనము ఆలోచించే విధానం, విధి విధానాలు, మన ప్రవర్తన తీరు కానీ, మనం తీసుకునే ఆహారం కానీ, ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ లింక్ అనేది ఉందన్నమాట. మనం చేసే ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఆలోచించే విధానం, మనసును కంట్రోల్ చేసుకోకుండా సూసైడ్ చేసుకోవడం ఎంత దారుణము అసలు. చిన్న చిన్న విషయాలకే, పిల్లలైనా కూడా ఎంత భవిష్యత్తు ఉంటుందో వాళ్ళకు, చిన్న చిన్న విషయాలకి సూసైడ్ ఇదైపోతున్నారు. ఇంత భవిష్యత్తు ఉంటుంది వెనకల, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు వెళ్ళిపోతే. పిల్లల సూసైడ్ విషయానికి మాత్రం కేవలం ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ 100% మేడం. ఎందుకంటే కంపారిజన్స్ 100% కాదు, 1000% పెరిగిపోయినాయి. ఇంతసేపటికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, వాళ్ళ పిల్లలు వచ్చారు, వీళ్ళ పిల్లలు వచ్చారు. ఒక్కొక్క స్కూల్లో ఎలా ఉంటుందంటే స్టార్ బ్యాచ్ ఉంటుంది అనమాట మేడం. 4 సెక్షన్స్ ఉంటాయి. స్టార్ బ్యాచ్ లో ఉన్న పిల్లల్ని ఈ కింద క్యాడర్ లో ఉన్న పిల్లల్ని ఎలా చూస్తారంటే, టీచర్ల కంటే కూడా ముందు స్టూడెంట్సే అనమాట. నువ్వు స్టార్ బ్యాచ్ కదరా, వీడితో మనం స్నేహం చేయకూడదు అంటే వాళ్ళకే వాళ్ళే ఈగోస్ పెంచేసుకుని వాళ్ళలో వాళ్ళే ఎగతాళి చేసుకుని ఎదురు పిల్లల్ని హేళన చేస్తూ, తక్కువ చేస్తూ మాట్లాడడం అనేది అక్కడి నుంచే ఈ పిల్లల స్థాయి నుంచి పెరిగిపోతుంది. పెరిగి ఇటు పెద్దలకు వచ్చేసరికి అది ఒక అంటారు చూసారా, మన యొక్క నాడీ మండలం స్థితమైపోతుంది మన కర్మలని. అట్లా వాళ్ళు అప్పటి నుంచి స్థితపరచుకుంటున్నారు కర్మల్ని. ఆ స్కూల్లో వాళ్ళ టీచర్స్ ట్రీట్ చేసే విధానం, వాళ్ళు పక్కన పెట్టే విధానం వల్ల కూడా మానసికంగా కుంగిపోవడం కూడా జరిగిపోతుంటుంది. ఇక్కడే వేరు చేయడం అనేది రావడం కూడా పెద్ద తప్పు విషయం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అందరూ చదువులో ఒకటే రకంగానే ఉండిపోరు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ మేడం గారు ఎంత అద్భుతంగా వివరించారు ఈ రోజు జ్ఞానాన్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మేడం గారు చెప్పిన విషయం మీద మాట్లాడాలని చక్కగా హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకుని ప్రతి ఒక్కరూ స్పందించాలి, చక్కగా అందరూ మాట్లాడాలి. ఎస్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. అని ఆర్ట్కి ప్రేమ కావాలి అన్నారు కదా, ఆ ప్రేమ అనేది ఎప్పుడు పోయిందంటే ఉమ్మడి కుటుంబాలు చీలిపోవడం వల్ల అది స్టార్ట్ అయిందండి. ఆ గుడ్డకి ప్రేమ అనేది తగ్గిపోయింది. ఉదాహరణకు ఎన్టీ రామారావు ఉన్నాడు, ఆయన 7 పిల్లలు కన్నాడు, 7 ఆడపిల్లలు, 7 మగ పిల్లలు కన్నాడు. వాళ్ళ మనవాళ్ళతోటి ఎంతో సంతోషంగా ఉండు. అది విడిపోవడం వల్ల ఆయనకు వచ్చేది
గుండెకు కావాల్సిన ప్రేమ లేక ఆయన ఆ విధంగా అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవును. ఈ ఉమ్మడి కుటుంబాలు ఇడిపోవటం వల్ల స్వార్థము, ఈర్ష్య తత్వాలు ఇప్పుడున్న చదువుల్లో కూడా అవును. ఇప్పుడున్న పిల్లలు కూడా అత్తగారింటికి పోతే ఊకే తల్లి నేర్పుతుంది తల్లి పిల్లకి. అమ్మ అవును. నువ్వు వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళతో ఉండు, ఇట్లా ఉండు, అట్లా ఉండు అని వెనకట లేదు కదండి. ఇప్పుడు అవును మన సార్, పిల్ల అవును. అయినా ఏదే అక్కడ పిల్ల మన పిల్ల అక్కడికి పోయినాక వాళ్ళ సంతోషంగా చూసేది వెనకట. ఇప్పుడు అవును లేకనే సార్. కానీ ఈ గుండెకు ఆ ప్రేమ లేదు. అందువల్ల లేదు. హార్ట్ అటాకులైనా అయినా ఎన్ని విపరీతంగా పెరిగాయి. ఆ ఆలోచన ప్రతి ఒక్కటి నెగిటివ్ ఆలోచనలు. ఈ చదువులు కూడా అదే విధంగా ఉండేది వెనకట. ఇప్పుడు వచ్చే ఈ కాన్వెంట్ స్కూళ్ళల్లో కూడా టీచర్లకు కూడా వాళ్ళ యొక్క ఆ పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి అనేది లేదు. నాకు ఇప్పుడు మన దాదాపు చూస్తే 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు చదువు చెప్పుకుంటూనే వాడు సమాజంలో ఏ విధంగా ఉండాలనేది విషయాలు చెప్పేది. ఏ ఆహారం తినాలనేది విషయాలు చెప్పేది. ఇప్పుడు ఏది చేయట్లేదు. ఏం అన్నారు కదా, స్టారు 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 స్టారు. అవునవును. ఆ స్టార్ రావడం వల్ల వాడు సమాజంలో బయటకు వచ్చి వాడు ఏం చేయలేకపోతుండ. ఆ స్టార్ తోటే పోతుండు వాడు. అవును సార్. తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి, అక్క చెల్లెలతో ఎట్లా ఉండాలి. ఇప్పుడు పెళ్ళి అయిపోయిందండి, ఇప్పుడు ఈవిడ రక్త సంబంధం వదిలిపోతుంది, ఇడిపోతున్నారు, వాళ్ళు పరాయిలు అవుతున్నారు. ఏ పాటికి అత్తమామలు బామ్మర్దులు వాళ్ళ తరపే చుట్టాలే పెరిగిపోతున్నారు తప్ప వాడి యొక్క సొంత పుట్టింటి వాళ్ళ గురించి రక్త సంబంధం వాళ్ళకి తగ్గిపోతారు. ఏదో చుట్టపూర్వకంగా వచ్చి చూసుకోవడం వాళ్ళ ఆ విధంగా అయిపోవడం వల్ల ఆ గుండెకు ప్రేమ అనేది తక్కట్లేదు మేడం. అది నా ఉద్దేశం. కరెక్ట్ చెప్పారు సార్. నిజంగా ఇప్పుడు జరుగుతుంది అది. ఎందువల్ల అంటే పేరెంట్సే మెయిన్ గా తల్లి కుటుంబానికి ప్రధానం అని చెప్పింది ఊరికే చెప్పలేదు. ఎందుకంటే పిల్లలు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత సర్దుకుపోండి, లేదంటే ఒక మాట రావచ్చు, సంప్రదించుకొని చెప్పుకోండి అని చెప్పడం కాకుండా అమ్మాయి ఎందుకు భరించాలి అని చెప్పి వీళ్ళే రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు అన్నమాట. ఇవి నాకంటితో నేను చూసిన మా చుట్టాలనే ఉన్నారు మేడం. భలే బాధపడే వాళ్ళం అసలు. ముందు వాళ్ళకేం తెలుస్తుంది తల్లే వద్దు అన్నప్పుడు. మరి ఇట్లాంటివి జరుగుతూ ఉండటం వల్ల ఇంకేం మనోభావాలు అద్భుతంగా తయారవుతాయి. అవును, అది ఏమీ అనకూడదు, మా పిల్లలు ఏమీ అనకూడదు, తప్పు చేసినా అనకూడదు. ఇక తప్పు చేయకపోవడం అనేది అంటే వాళ్ళకి ఏంటో తెలియని కూడా తెలియదు. అమ్మాయి తల్లి రోజు ఫోన్లు చేసుకోవటం, అక్కడ ఏం జరుగుతుందమ్మా, ఆ విధంగా ఉండు, ఈ విధంగా చెయ్యి, అది అవసరం. మనం వచ్చాము అక్కడ మన పిల్ల అక్కడ పిల్ల అయిపోయింది, వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ప్రతిరోజు ఫోన్లు చేయటం ఏంది అది. ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోవటం చేయటం, ఈ రోజు ఫోన్ చేయటం అంతా ఊపదుంపు, అంతా ఈర్ష్య దోషాలు, వాళ్ళని ఎడదీయటం అవే ఉద్దేశం. ఇప్పుడు కోర్టులలో కూడా ఈ కేసులు ఎక్కువైపోయినాయి మేడం. అవును సార్, అవును. ఈ కేసులు ఎక్కువైపోయినాయి. వాడు అసలు తాళి కట్టిండు, కథం అయిపోయింది, ఈగో వచ్చింది, ఈడిపోయారు. మొన్న చూశాను నేను మేడం. వీళ్ళకి ఏముంటాయి, పెళ్లి మాకు కూడా మాత్రం ఆస్తిపాస్తులు లేవా, మాకు చదువులు లేవా, మేము సంపాదించడం లేదా, మేమెందుకు తగ్గి ఉండాలి. ఇప్పుడు మరి ఇందాక చెప్పారు మీరు, వాడు స్లిప్ అయిపోయింది, బండి స్లిప్ అయిపోయింది, స్లిప్ అయి పడిపోయిండు. అంతేగాని ఆమె పడేయాలని కాదు కదా. కాదు కదా. చూడండి మరి చదువుకున్న చదువుకి ఆలోచించాలండి. ఇది ఆలోచన. ఆవిడ లాయర్ అయ్యండి, ఆవిడ ఇట్లాంటి కేసులు చూస్తా ఉంటారా? చూస్తుంది కదా. అయినా కూడా తన విషయం వచ్చేసరికి సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. చూడండి మరి చుట్టాల్లో కలకలం రేపింది మేడం ఆవిడ. ఎంత ఘోరం అంటే, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చింది. ఏంటి చిన్న ఇదంతా? పిల్లలు సార్, వాళ్ళు చిన్న పిల్లలు, 6th, 7th పిల్లలు అన్నమాట వాళ్ళకి. పిల్లలు 40 సంవత్సరాలు పెరిగి ఏందో చెట్టుకి కొట్టేసినట్టుగా ఏంటి ఇదంతా. నువ్వు చెట్టుని పెంచావు, 20 సంవత్సరాలు పెంచావు, సడన్ గా అడ్డం వచ్చింది, తెంపేశావు. అట్లా అయిపోతుంది జీవన విధానం. సూసైడ్స్ కూడా ఎక్కువైపోయినాయి మేడం. అందుకనే ఇదే మీరు చెప్పిన ప్రకారంగా గుండెకు ప్రేమ అనేది లేక ఈ విధంగా జరుగుతుంది ప్రపంచంలో. సాయిబాబా గారి కూడా కాన్సెప్ట్ అదే, ప్రేమ 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 కావాలి.
ఇప్పుడు మన మహానుభావులందరూ కూడా పుణ్యపురుషులు చెప్పేది ప్రేమతత్వంగా ఉండమనే కదా అండి. అంతే ఏ ఏ గురువు చెప్పినా ముందు ఆ, అక్కడి నుంచే మనం ఎదుగుదల అనేది రావాలి మనకి. అవును. ఉమ్. ఓ, అలాంటి తత్వము చిన్న పిల్లల నుంచి మనం నేర్పితే అది అలవర్చుకుంటారు, పెద్ద అయిన దాకా కూడా ఉంటుంది. అది లేకపోవటం వల్ల తల్లిదండ్రులు మన కథం పెళ్లి కావటంతో తల్లిదండ్రులు బయటికి పంపించటం, ఆశ్రమంలో లేయటం, ఏంటి కని పెంచి ఆ చదివించి నిన్ను ఇంత పెద్దవాడిని చేస్తే తల్లిదండ్రులు నీకు దూరం బయట వాళ్ళగా ప్రవర్తించటం అవుతుంది. అది మేడం ఎంత ఘోరం ఇప్పుడు అంటే. ఇప్పుడు మనం చర్చించుకునే ఈ పాయింట్స్ మేడం నా కంటి ముందే మా రిలేటివ్స్ లోనే ఫ్రెండ్ అయితేనేమి రిలేటివ్ అయితేనేమి కంటితో మేము చూస్తున్నాం మేడం. కనీసం వాళ్ళకి ఇట్లా ఏదైనా చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నా కానీ చెప్పొచ్చారులే మీరు అనేలాగా వాళ్ళు చూస్తున్నారే తప్ప తెలుసుకుందాం అనేది ఎంత మాత్రం లేదు అసలు. మేమే గెలవాలి, మాదే పై చెయ్యి, నీవు చెప్తే నేను వినేదేంటి, ఈ ఒక్క పాయింట్ ఇక అసలు ఎవరైనా సరే కింద పడేయాల్సిందే. ఎవరు చెప్పినా వినాలి, ఎవరు చెప్పినా తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఇవాళ కాదు రేపనే ఎదుగుతారు. నువ్వు చెప్పేది నేనేది ఏంటి అనుకుంటే ఎప్పటి నుంచో నువ్వు కింద పడాల్సిందే. అంతేగా మేడం. ఉమ్. ఇప్పుడు ప్రేమతత్వం అనేది ఉంటే ఎలాంటి గయ్యాల పెళ్ళమైనా సరే, గయ్యాల తల్లిదండ్రులు సరే జయించవచ్చు. అవును. ఇప్పుడు వెనకట సినిమాలో సూర్యకాంతం రేలంగి వాళ్ళ దంపతుల విధానం ఎట్లా చూపించారు, ఏ విధంగా చూపించారు, ఆ విధంగా ఉండాలని. అంతేగాని సూర్యకాంతం గయ్యాలని కాదుగా మేడం. అవునవును. అవును, ఆమె చూపించింది అందరికి ఒక లెసన్ లాగా చూపించింది. చూపించింది. అవును. ఇప్పుడు 12 కాపురం ఉంది, ఎస్వి రంగారావు గారు, మీరు చూశారో చూడలేదు కానీ 12 కాపురం ఉంది. వాళ్ళు 12 కాపురం అంటే ఉమ్మడి కుటుంబం కాబట్టి అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు తోటి పెద్ద మర్దలతోటి అందరు కుటుంబంగా మంచిగా ఉన్నారు. చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ మరి పెద్ద ఆఫీసర్ రావటం వల్ల అది విడిపోయే తత్వంగా ఏర్పాటుతనంగా విగోపరంగా అది రావటం చేయటం, అది ఆ ప్రేమతత్వం ఎవరిలో లేకపోవటం చాలా విచ్ఛిన్నం అయిపోయింది కదా ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు ఉన్నాయి అలాంటి లేవు లేవు కదా. ఇప్పుడు 1000లో ఒకటి కూడా లేదు సార్. లేవు. ఇప్పుడు తాత పొరపాటున 1000లో ఒకటి ఉన్నా కూడా వాళ్ళ లోపలే ఆ మనోభావాలను అణిచిపెట్టుకుని ఉండేవాళ్ళే తప్ప ప్రేమానురాగాలతో ఒకరికొకరు ఉన్న కష్టం చెప్పుకునే స్థితి ఏం లేదు. నాకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక కుటుంబం ఉంది, ఇప్పటికీ అందరు కలిసి ఉండే కుటుంబం ఉంది. కానీ ఎట్లా అంటే చూసే వాళ్ళకేమో అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అని సామెత మనకు ఊరికే రాలేదు. వాళ్ళు చూడటానికి ఏమో సమాజం దృష్టిలోనేమో కంబైన్డ్ ఫ్యామిలీ, ఇప్పటికి కలిసి ఉన్నారు, ఆహా ఓహో అంటారు. ఇంట్లో వాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్ తో గానీ వాళ్ళ ఫ్యామిలీస్ లో గానీ ఒక్కళ్ళకి సంతోషం అంటే ఏంటో తెలియదు. అది ఎవరికైనా బయటపడి చెప్పుకుంటే అవమానం. మళ్ళా ఇప్పుడు చెప్పుకోలేరు అంటారు, విడవలేదు కక్కలేదు అని అంటారు సరే, అట్లా అనమాట. ఇప్పుడు చెప్పేందుకు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే పండబెట్టుకొని ఆ నానమ్మ నానమ్మ అమ్మమ్మ వాళ్ళు మంచి ఏదో చెప్పేది, నీతి కథలు చెప్పేది. నాయనమ్మ వాళ్ళు తాతయ్య నీతి కథలు చెప్పేది. ఆ విధానం లేదు. ఏ పాటికి సెల్లు. ఆ సెల్లు చూపెడితేనే పిల్లగాడు పాలు తాగేటట్టుంది, ఆ సెల్లు చూపెడితేనే అన్నం తినేటట్టుంది. ఆ విధానం తయారయ్యారు. వీళ్ళు కూడా ఏం చేసింది, వీడిని బరాయించడం ఎందుకని సెల్లు ముందు పడేసి కథ అయిపోయి అట్లా ఆ విధానం అయిపోయింది మేడం. ఇప్పుడు పిల్లల్లో కూడా ఏ తల్లిదండ్రుల్లో కూడా ఇప్పుడు బెడ్రూమ్లలో కూడా చెరొక ఫోను. ఇప్పుడు మన వెనకట ఆ ఫోన్ లేనప్పుడు ఎంతో మంచిగా మాట్లాడుకోవడం చేయడం, భార్య భర్తలుగా మంచిగా ఉండటం చేయటం, ఆ ప్రేమతత్వం ఉన్నది. ఆ ప్రేమ అనేది గుండెకి అందేది. ఇప్పుడు లేదు. అది ఏ పాటికి సెల్లుకి అందుతుంది. ఆ ప్రేమ అనేది నా గుండెకి అందుతట్లే, నా సెల్లుకి అందుతుంది. శతమానం భవతి సినిమాలో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే టీవీలు చూస్తున్నారు అని చెప్పి సిటీ కేబుల్ కనెక్షన్ తీపిచ్చేస్తారు. అది అలాంటిది లేదుగా. అది కనీసం ఇటువంటివన్నీ మూవీస్ ద్వారా కావచ్చు, ఇటువంటి సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు, ధ్యాన సాధనలు కావచ్చు, కనీసం ప్రయత్నం ఇవన్నీ కూడా మరలా ఇటువంటివన్నీ కోల్పోతున్నామని కూడా చాలా కానీ అది గ్రహించట్లేదు మనం.
ఏందో మ్మ్. ప్రేక్షకులుగా చూసుకుంటున్నాం కానీ ఆచరణ చాలా తక్కువ ఉంది మేడం. అవును సార్. అది కానీ ప్రయత్నిద్దాం సార్. అది ఒకరికొకరు ప్రయత్నించాలి, ఇట్లానే ఇప్పుడు మీకు తెలిసిన విషయాలు మీరు ఇంకొకరు చెప్పండి, నాకు తెలిసిన విషయం ఇంకా నేను ప్రయత్నించాలి, ఇంకొకటి పాస్ ప్రయత్నించాలి చేస్తాను. కంపల్సరీ మన అట్లా ద్వారా ఒక్కరు చెప్పినా మారే అవకాశం ఉంటుంది. అవునవును మేడం, మ్మ్. అవును మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. సుభాష్ని మేడం. ఎస్ నమస్తే మేడం. నమస్తే చాలా అండి. మేడం, నిన్న కూడా విన్నాను మీ క్లాసు. లాస్ట్ కి ఓకే. ఏమైందంటే నిద్రపోయినట్టున్నాను. పొద్దున్న లేసిన మ్మ్. ఒక పిల్లలు చెప్తున్నారు, అమ్మా వీడియో ఆన్ లోనే ఉందమ్మా, నువ్వు అలాగే జూమ్ లోనే ఉండిపోయావు అని అనమాట. మేడం మాట్లాడండి మాట్లాడండి అంటున్నారు కానీ ఏం వినబడుతున్నాయి కానీ ఏం లేనమాట, కాన్షియస్ లో లేను, నిద్రపోయానంట నేను. పిల్లలు చెప్తున్నారు మార్నింగ్ కి. అయితే మేడం ఒక డౌట్ ఉంది. మనం ఇప్పుడు బయట మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా దెబ్బలాడుతుంటాం కదా, ఈగో లాగా. అంటే క్షమాపణ చెప్పడం అనేది మనకు మనం చెప్పేసుకుంటే సరిపోతుందా, వెళ్ళి వాళ్ళ ముఖం మీద చెప్పాలా? అది ఒక అవసరం డౌట్. లేదండి, అవసరం లేదు. వాళ్ళ ముఖాన్ని అస్సలు చెప్పక్కర్లేదు. ఇది చాలా మెయిన్ పాయింట్. ఎందుకంటే వాళ్ళతో మనం ఉండే విధానం మనకు తెలిస్తే చాలు. ఇప్పుడు ఆటోమేటిక్ గ్రాడ్యువల్ గా వాళ్ళకి తెలుస్తుంది తర్వాత. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మంచిది కానప్పుడు మనం దూరం పెట్టేస్తాం. అంటే ఎప్పటికీ గొడవలు పడే మనుషులు ఉంటుంటారు కదా, అసలు రీజన్ లేకుండా గొడవ పడే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా. నాకు ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి అని, మీ చెట్టు కొమ్మలు మా ఇంట్లోకి వచ్చేసినాయి అని, అలా చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉండేవన్నీ ఇటువంటివే. అపార్ట్మెంట్స్ లో ఏంటి, పైనుంచి శారీ అసలు నీళ్లు చుక్కలు పడుతున్నాయని, మరి పార్కింగ్ లోనేమో మా బండి ప్లేస్ లో మీరు పెట్టారని, ఇవి కూడా అట్లాంటివే. అయితే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే సరే, అదే క్షమాపణ అంతే చెప్పుకుంటే సరే. మేడం, నిజం, అదే కరెక్ట్. అదే మేడం. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తాను మేడం. మా అపార్ట్మెంట్ లో మా కింద ఫ్లోర్ లో ఒకళ్ళు ఉంటారన్నమాట. నేనే 2 months కోసం కూడా నేను శారీ కట్టను. ఎప్పుడో ఒకసారి పొరపాటున కట్టి అట్లా సింగిల్ పొరలో ఆరుతుందని వేస్తే వాళ్ళ కిటికీ మీదకి అడ్డం వచ్చిందని, వెలుతురు తగ్గిపోయిందని, నీళ్ళ చుక్కలు పడుతున్నాయని, అది కూడా అసలు వాషింగ్ మిషన్ లో వేసిన చీరకి అసలు చుక్కలు ఉంటాయా? అయినా కూడా అన్నమాట ప్రతి చిన్నదానికి లేవనెత్తుతూ వాళ్ళ బండి పార్కింగ్ పక్కన ఏదైనా పొరపాటున ఇంకో వెహికల్ ఏదైనా ఉంటే అది పక్కన సరిపేసేది, ఒక రాడ్ అడ్డం పెట్టాడు ఆయన, ఇంత పెద్ద దొంగ లాంటిది. ఇయే ఇప్పుడు ఊరుకుంటేనేమో ఏది కాదు, ఊరుకోకపోతే అన్ని గొడవలే. మేమన్నీ ఆయన వాళ్ళ విషయాల్ని చూస్తూ ఊరుకుంటాం. ఓకేనండి, ఓకేనండి, సరే, ఇంతే. అలా అని వాళ్ళు కరెక్ట్ అని ఒప్పుకోవడం కాదు మనం. అటువంటి వాళ్ళతో మనం వాదన పెట్టుకుంటే మన యొక్క శక్తిని మనం కోల్పోతాం అన్నమాట. అదే అక్కడ పాయింట్. ఉంది కదా, బురదలో రాయేస్తే మన ముఖం మీద మన మీదే చిమ్ముతుంది. చిల్లుతుంది కదా. సో అదే ఒక లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు చేసుకుందాం. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ విషయాలు తెలుసుకోవడం ద్వారా చేసుకుందాం అట్లాంటివి. అదే ఇప్పుడు అలానే మనం వేరుగా మనం పక్క వెళ్ళిపోయి మనం ఎక్కడమే ధీటుగా ఉన్నామని చెప్పి మనం నిరూపించుకోగలదండి. నలుగురిలోనే ఉండాలి, ఉన్నంతసేపు సైలెంట్ గా ఉండాలి. అంటే మళ్ళీ వాళ్ళ దృష్టిలో మనం ఏంటి, వీళ్ళు మనతో కలవరు, దూరంగా ఉంటారని కొంతమంది అంటారనమాట. అందువల్ల మనం చేయాల్సిన మనకున్న బ్రహ్మాస్త్రం ఏంటంటే మౌనం. ప్రతిసారి ఏం చెప్తారు, మౌనంగా ఉంటే నువ్వు ఎన్నో జయించవచ్చు. అట్లాగే నువ్వు 10 మంది ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నా కూడా వాళ్ళ విషయాలు మీకు నచ్చకపోయినా కూడా అక్కడే ఉండి వాళ్ళు మాట్లాడుకునే మాటలను వింటున్నా కూడా ఓకే, వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు, నేను ఊరికి ప్రేక్షకురాలని మాత్రమే, కళ్ళు చూస్తున్నాయి కానీ అందులో నుంచి మనసు పోవటం లేదు అనే భావనలే పెంపొందించుకోవాలి మేడం. మీరు అడిగింది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే నేను కూడా దాన్ని ఫాలో చేస్తున్నాను కాబట్టి మీతో ఇంత క్లియర్ గా నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు అందరూ ఏమంటారు తెలుసా, పద్మ ఇంతకుముందు చాలా సరదాగా జోవియల్ గా మాట్లాడడం బాగా ఉండేదాన్ని, ఇప్పుడు అలానే మూతి ముడుచుకునే కూర్చోను, సరదాగానే ఉంటా. కానీ వాళ్ళకి ఇది ఆంటలేదంట. పద్మ నీ ఎదుగుదల చూస్తే మాకు నచ్చడం లేదు, నువ్వు చూస్తే ఎప్పుడు చూసినా ఏదైనా మంచి విషయం చెప్పాలంటే ధ్యానం చెయ్యి, సజ్జన సాంగత్యం విను, ఇట్లా ఉంటే మంచిది, కుటుంబాలు విడిపోకుండా ఉంటావు, హెల్త్ మీద డిఫెక్ట్ పడుతుంది, ఇట్లాంటివి చెప్తున్నావు. అంటే ఇవన్నీ అందుకు చెప్పేవాళ్ళం కాదు కదా. అందువల్ల అప్పుడు నచ్చేదాన్ని, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు నచ్చటలా. ఓకే, ఇప్పుడు నచ్చాల్సింది వాళ్ళకి కాదు, నాకు నచ్చితే మన అది. అందువల్ల ఏంటంటే నలుగురిలో ఉన్నా కూడా అంటకుండా ఉండాలని అంటారు సార్. తామరాకు మీద నీటి పొట్టు, ఇట్లాంటివన్నీ కూడా ఇవేనండి. మనం ఇట్లా ఉండటం అనేది నీటి పొట్టుతో సమానమే తామరాకు మీద. పూర్వం సామెతలన్నీ చాలా ఎక్స్పీరియన్స్ తో తయారు చేసినట్టున్నారు సామెతలు. అసలు కొన్ని ఆలోచిస్తే నిజం అనిపిస్తుంటాయి అవన్నీ సామెతలు. చాలా అనుభవంతో వచ్చినవి, అనుభవంతో. థ్యాంక్ యూ మ్యామ్. ఓం ప్రకాష్ సార్ గారు.
సార్ ఓం ప్రకాష్ అండి. చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాను ఇంత జరిగిన టాక్ మీద. ఎస్ సార్. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి అహం బ్రహ్మస్మి స్టేట్ లో ఉంటారు. అంటే మనకు చక్రం ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి నేను చెప్పిందే వేరు, నా మాటే వినాలి అన్న పట్టుదలతో ఉంటారు. దానివల్లనే ఇలా వాళ్ళకి మనం ధ్యానం గురించి చెప్పినా కూడా వాళ్ళ అక్సెప్టెన్స్ అనేది వీలు కాదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ స్టేటస్ వచ్చేసి ఓన్లీ బాలాత్మలు వాళ్ళు. ఆ బాలాత్మలో ఉన్న స్టేటస్ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి స్టేట్లో గొడవలు అలాంటి వాటితో ఎక్కువ ఫోకస్ అవుతుంటారు. ఎందుకంటే నేను నా మాటే నేను చెప్పేది వినాలి అనే స్టేటస్ లో ఉంటారు కదా. సో నుంచి మనం ఎప్పుడైతే ప్రేమతత్వం అనేది బ్రహ్మ అంటే అనాథ స్టేట్ కి రావాలంటే వాళ్ళకు 200 జన్మల పైన తీసుకోవాలి. ఆ 200 పైన ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదేనండి. ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనమే ఎట్లాంటి ప్రవర్తన కల వాళ్ళు ఎవరిని చూసినా కూడా పాపం వీళ్ళు బేబీ సోల్ ఇంకా టైం పడుతుందిలే, ఓకే కానీ అలా అంతే. బేబీ సోల్ ఎవరిని చూసినా అటువంటి విషయాలు అర్థమైతే మనకి బేబీ సోల్ మనం ఎదిగిన వాళ్ళకంటే ఎదిగాం కాబట్టి మనం క్షమించేద్దాం. ఇప్పుడు తద్వారా వాళ్ళ కోసం కాబట్టి మనమైనా ప్రశాంతంగా ఉంటాం కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటే వీళ్ళెలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అబ్బా అని వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు ఎంతో కొంత. మనం ఎందుకంటే బాలాత్మలు కదా, బాలాత్మలు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం అయితే సీరియస్ గా తీసుకోము. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అనేది వస్తుంది, ఆ టైంలోనే వాళ్ళకి ధ్యానం అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ బాలాత్మగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పూజలు స్తోత్రాలు. పూజలు అంటే ఇప్పుడు భయంతో చేస్తారు, స్తోత్రాలు అంటే ప్రేజింగ్ అదర్స్. అంటే ఎవరిని నెసెసిటీ ఉన్నప్పుడు వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రేజ్ చేస్తుంటారు, అంటే స్తోత్ర పారాయణం చేయటం. సో ఆ స్టేట్ నెక్స్ట్ స్టేట్ ఎక్కడ రావాలి వాళ్ళు? స్తోత్ర పారాయణం నుంచి జపం స్టార్ట్ రావాలి, జపం నుంచి ధ్యానం రావాలి. వాళ్ళు 350 జన్మలు, 250 300 జన్మలు తేడా ఉంటుంది. సో వాళ్ళు ఇలా ఈ ఫైటింగ్లు ఇవన్నీ చేసి 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 వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుంటారు. ఆ నేర్చుకుని ఎప్పుడైతే ఆ సాచురిటీ వచ్చినప్పుడు నెక్స్ట్ యవనాత్మ అవుతారు. యవనాత్మ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి నెగటివ్ క్యారెక్టర్స్. అంటే ఎలా అంటే వాళ్ళకి వాళ్ళ ముందు బాలాత్మ శాశ్వతాత్మగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని చంపినా, జంతువులను చంపినా, మనుషులను చంపినా వాళ్ళకి ఈక్వల్ గా ఉంటుంది. ఇంకా స్వాధిష్టాన చక్రం స్టేట్ లో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబం కోసం కాకుండా చుట్టుపక్కల ఒక గ్రూప్ లీడర్స్ గా ఉంటూ ఎదుటి వాళ్ళని చంపేయటం అక్కడ కూడా జరుగుతుంటుంది. వీళ్ళంతా అంతే నెగటివ్ క్యారెక్టర్సే. మీకు ఈ మణిపూర్ చక్రానికి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇంప్రూవ్మెంట్. ఎలా అంటే అక్కడ నేమ్ అండ్ ఫేమ్ కోసం చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్స్ ఎలా అంటే ఎదుటి వాళ్ళకి దానం కూడా చేయరు. అది మీరు అంటారు, పిల్లికి బెచ్చం కూడా పెట్టరు, ఇలా చేతులు కూడా విదిల్చరు. అది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కుటుంబం బయట వాటి గురించి ఆలోచించారు. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకో గ్రూప్ చేస్తారు. ఆ స్టేట్ లో ఉన్నప్పుడు కదా మనం మీరు చెప్పే పాయింట్లన్నీ గురించి మనం నిన్న చెప్పుకున్నాం. క్షేత్రాల్లో ఉంటది, మరి మన యొక్క చక్రాల్లో కావచ్చు, వీటన్నింటి నుంచి కూడా ఈ తత్వాల్లో కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉంటే మనకు తెలుసండి, మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ జ్ఞానంతో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఆ స్థాయికి ఎదిగి వాళ్ళలో ఉన్నాయంటే మనం అంగీకరించి క్షమించేసేయాలి అని మనం తీసుకోవాలి. కానీ ఇందాక డిస్కషన్స్ గురించి నేను కంక్లూజన్ దేనికి వచ్చానంటే వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళు విన్న స్థితిలో ఉండరు. ఆం బ్రహ్మస్మి వాళ్ళ స్టేట్ లో ఉంటారు. నెక్స్ట్ మణిపూర చక్రానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఏంటంటే గ్రాడ్యువల్ కొంచెం నేర్చుకొని ఎదుటి వాళ్ళకి పెట్టడము ఇవ్వటం వస్తుంది. కానీ అక్కడ కూడా వాళ్ళు గుర్తింపు కోసం కోరుకుంటారు. ఒక చిన్న ఫ్యాన్ టెంపుల్ కి ఇచ్చిన, ఏదైనా ఫంక్షన్ హాల్కి ఇచ్చిన అక్కడ పేరు రాసుకుంటారు. అలానే బెంచెస్, సిమెంట్ బెంచ్లు పార్కులు ఇచ్చినా అక్కడ పేరు రాసుకుంటారు. అంటే ఎవ్రీవేర్ దే వాంట్ నేమ్ అండ్ ఫేమ్. సో మణిపూర్ స్టేట్ అక్కడ ఇచ్చినా కూడా దానికి మళ్ళీ ఆశిస్తారు వాళ్ళు ఇచ్చిన ఫలితానికి. నేను నీకు సహాయం చేశాను, నువ్వు నాకేం చేయట్లేదు అని వాదిస్తారు అన్నట్టు.
ఇప్పుడు ఎదుటివాడికి ఏదైనా అవసరానికి సహాయం చేశారనుకోండి, చేసినప్పుడు మళ్ళీ ఇదే యాంటిసిపేట్ రిటర్న్ వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలనో లేకపోతే ఇంకా వాళ్ళకి తిరిగి ఇవ్వాలని ఇలాంటి యాంటిసిపేట్ చేస్తారు. అది కూడా స్టిల్ నెగిటివ్ క్యారెక్టర్సే. అక్కడి నుంచి అనాథ స్టేట్, ప్రేమతత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే అనాథ స్టేట్కి వచ్చినప్పుడు. సో అప్పుడే సర్వం కలితం బ్రహ్మ అంటారంటే నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అని ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో దెన్ చెట్టులాగా ప్రవర్తిస్తారు. అన్కండిషనల్ లవ్ అంటే ఎవ్రీథింగ్ దే విల్ గివ్ ఇట్. చెట్టు అంతే కదా, అది బ్రతుకున్నప్పుడు పువ్వులు, పుష్పాలు, తర్వాత కూరలు, పళ్ళు, తర్వాత చివరికి దాన్ని కట్ చేసినా కూడా ఆ కొమ్మలు కూడా మనకు ఫర్నిచర్కి యూజ్ చేస్తారు. సో ఆ చెట్టు తత్వం అనేది మనకు రావటం అంటే అనాథ చక్రంలో ఉన్నట్టు. అప్పుడే ప్రేమతత్వం అనేది వస్తుంది. అక్కడ కూడా వాళ్ళు ప్రేమతత్వం ఎగ్జిబిట్ చేయలేదు. ఏదంటే స్టిల్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద అనాథ చక్రం ఉంటారు కాబట్టి వాళ్ళకి గుండె సమస్యలు అన్నిటి వస్తుంటాయి. గుండె సమస్యలు, లేకపోతే బ్రీతింగ్ సమస్యలు, లేదంటే మన లంగ్స్ ఇన్ఫెక్షన్స్, ఈ రక్త సంబంధమైన రక్తహీనత, ఇలాంటి ప్రాబ్లమ్స్. అదే మనకు లోయర్ స్టేట్ లో ఉన్న వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి మోకాలు నొప్పులు, యాక్సెప్టెన్స్ ఉండదు కదా, అంగీకారతత్వం. తర్వాత కీళ్ళ, ఎందుకంటే మూలాధారంలో బేసికలీ స్కెల్టన్ ఇస్ ద రూట్ కాజ్. స్కెల్టన్ మూలాధారంలో వస్తుంది. కిడ్నీస్ కానీ లేకపోతే మన గోళ్ళు ఇలాంటివన్నీ మూలాధారంలో వస్తాయి. సో దానికి సంబంధించిన సమస్యలు, తర్వాత మోషన్స్, కాన్స్టిపేషన్, పైల్స్, తర్వాత కిడ్నీ స్టోన్స్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నట్టు వచ్చే సమస్యలు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనని బట్టి ఆ పర్టికులర్ ఏరియాలో వస్తుంది. శ్వాస యూరినరీ బ్లాడర్, తర్వాత ఈ నెక్స్ట్ మీకు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, లివరోసిస్, లివర్ క్యాన్సర్, దీని ప్లస్ మీకు కోలన్ క్యాన్సర్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇలాంటివన్నీ. మీరు కెమెరా ఆన్ చేసుకొని చూద్దాం, మిమ్మల్ని చూస్తాను. సార్ వచ్చేసి ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు అనమాట. సీనియర్ పిరమిడ్ మాస్టర్. మన దాంట్లో క్లాసులు కూడా ఇస్తూ ఉంటారు సారు. గ్రేట్ మాస్టర్ అన్నమాట. స్పిరిచువల్ అండ్ స్పిరిచువల్ సైన్స్ అనే సబ్జెక్ట్ మీద చాలా అద్భుతంగా వివరిస్తూ ఉంటారు అనమాట. చక్రాస్ మీద, అలాగే లలిత సహస్రనామార్థాన్ని దాని సైన్స్ పరంగా ఎలా తీసుకోవడము అనేది కూడా అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. అలాగే డే సెషన్స్ కూడా వెళ్తూ ఉంటారు, అక్కడ క్లాసులు చెప్తూ ఉంటారు అన్నమాట సార్. నమస్తే సార్, ఆత్మగుణమాలు. మీరు కూడా ఎంతో జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. అంతా మనకు అవకాశం ఇచ్చారు పత్రిజీ గారు, అంతే. అవును సార్, అవును. చాలా అతన్ని మనకి ఏ మాస్టర్ కూడా ఇంతవరకు వాళ్ళు తీసుకున్న జ్ఞానాన్ని అంత చిన్న చిన్న పుస్తకాల్లో ప్రతి వర్డ్ కూడా సామాన్యుడికి అర్థమయ్యే విధంగా బుక్ను మీరు ఎన్నిసార్లు చదివినా కూడా అదే కాంటెంట్ మీరు చదువుకోవాలంటే రామాయణం, భారతము, భాగవతం ఇలాంటివి చదవాలన్నా, లేకపోతే ఉపనిషత్తులు చదవాలన్నా అది చాలా శ్రమతో కూడింది. ఇంకోటి ఏంటంటే అవి సాంస్క్రిట్లో ఉంటాయి. సో అలాంటివన్నీ సార్ బాగా చదివి సో మనకు సామాన్యులకు అర్థమయ్యే విధంగా తీసుకొచ్చారు. సీతాయనం, గీతాయనం అంతే కదా సార్. గీతాయనం బుక్ అసలు ఎంత తేలిగ్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం భగవద్గీత చదవడం కానీ దాని అర్థం చెప్పాలంటే చాలా క్లారిటీ బాగా ఉన్న వాళ్ళే కానీ చెప్పగలరు. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా చెప్పగలిగే ఆ లాంగ్వేజ్ కానీ ఉపయోగించి వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ ఎదుటి వరకు అర్థమయ్యేలా చెప్పగలిగే విధానంగా బుక్స్ మన భద్రశాల చేయటం వల్ల అందరికీ ఎంతో ఎప్పుడో తెలుసుకున్న విషయాలను కూడా ఎర్లీగా తెలుసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు అనమాట. మనకు టీవీలో వచ్చేది కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలే చెప్తుంటారు. కానీ పత్రిక గారు ఏంటంటే దాంట్లో ఆధ్యాత్మికం కాకుండా ఆధ్యాత్మికతో పాటు పిరమిడ్ వర్షన్ ఆఫ్ మీనింగ్ చెప్పడం వల్ల అందరికి వివరంగా ఉంటుంది ఆ పుస్తకాల్లో. దాంట్లో ఇంకోటి ఏంటంటే మీకు న్యూ ఎనర్జీస్ అని ఇంత వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు కదా, ఆ న్యూ ఎనర్జీ బుక్ అంతా మనకు భాగవతంలో 3వ చాప్టర్. ఆ విషయం వాళ్ళకి గుర్తు లేక అంటే చదవకపోవడం కారణం కావచ్చు, ఇంకేదైనా న్యూ ఎనర్జీ చదవండి అని చెప్తారు. న్యూ ఎనర్జీస్ అనేది టోటల్ చాప్టర్ అంతా అందులో ఉంది. వాడు ఇంగ్లీష్ వాడు రాశారు కాబట్టి బ్రహ్మ పేరు జాక్ అని పెట్టాడు అక్కడ.
సో దాన్ని మనం తీసుకొని అదే మనకు న్యూ ఎనర్జీలుగా అనుకుంటున్నారు, బట్ యాక్చువల్లీ ఇట్స్ ఓల్డ్ ఓన్లీ. ప్రతిదీ మనకు మూలంలో ఉంది. భారతం, భాగవతం, తర్వాత ఇవన్నీ ఉపనిషత్తులు చూస్తున్నప్పుడు మీకు లేనిదంటూ లేదు. సో నా అటెంప్ట్ ఏంటంటే ఆ ఉన్నదాన్ని సైన్స్ పరంగా, దాంట్లో మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతిదీ సైన్స్ పరంగా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ వాళ్ళు చెప్పలేదు. సో నా ప్రయత్నం ఏంటంటే ఆ మీనింగ్ చెప్పి అందరికీ అర్థమయ్యే విధంగా చేస్తున్నాను. అవును సార్, అట్లయితే ఇంకా అసలు ఈ యొక్క జ్ఞానం అంతా కూడా మర్చిపోవడానికి అవకాశం ఉండదు. అదే బాగా స్టికాన్ అయిపోతుంది అనమాట. అవును, ప్రతిదీ మీకు సైన్స్ పరంగా మీనింగ్ ఉంది. ఇప్పుడు మీకు సూర్యుడికి మీరు పొద్దున సంధ్యావందనం చేసి దండం పెట్టుకుంటున్నారంటే, ఇక్కడ అగస్త్య మహర్షి ఏం చేశారంటే రాముల వారికి యుద్ధం చేసే ముందు ఆదిత్య హృదయం అతనికి చెప్తారు. ఆదిత్య హృదయం మీకు చదివే టైం ఏదైతే ఉంటుందో అదే టైం ఎగ్జాక్ట్లీ ఉషోదయం అంటారు, యాక్చువల్లీ సూర్యోదయం అన్నారు. ఉషోదయం అంటే అనూరుడు ఉంటాడు కదా, సూర్యుడు రథసారథి. అతనికి బ్రహ్మ ఇచ్చిన వరం ఏంటంటే ఫస్ట్ నీ వెళ్తున్న తర్వాత సూర్యుడు వస్తుంది అని చెప్పంటారు. సో ఆ ఎరుపు రంగులో ఉన్నప్పుడు ఏదైతే ఉంటుందో ఆ ఉషోదయం టైంలో ఆ కరెక్ట్ ట్రాన్సిషన్ ఎంత టైం పడుతుందో ఆ టైంకు సరిపడా ఆదిత్య హృదయం మీరు చదవగలుగుతారు. అదొకటి. ప్లస్ మీకు సంధ్యావందనం చేస్తారు కదా, ఇట్ ఈస్ ఏ కలర్ థెరపీ. మీకు ఆ వర్షగా నీళ్లు పోస్తున్నప్పుడు దాని నుంచి మీకు ఆ సూర్యకిరణాలు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇంద్రధనుస్సు ఫామ్ అవుతుంది. ఇంద్రధనుస్సు 7 కలర్లు కదా, మనలో ఉన్న 7 చక్రాలు 7 రంగులు ఉంటాయి. సో కలర్ థెరపీ ద్వారా బ్యాలెన్స్ అయిపోతాయి. ఏ రోజు కారణం మీకు తెలియకుండా మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో అట్లా దిస్ ఎ లాట్ ఆఫ్ సైన్స్. ప్రతి సనాతన పేరు ఏది తీసుకున్నా కూడా ఆ సైన్స్ కామన్ మ్యాన్ కి రీచ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ఇంకా రెస్పెక్ట్ ఉంటుంది మన ధర్మం మీద. అవును సార్, ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా అంతకుముందు ఇంత క్లీన్ గా ఇంత వివరంగా చెప్పేవాళ్ళు కూడా లేరు. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడో ఉండుండే వాళ్ళు ఏమో తెలుసుకునే వాళ్ళు కూడా అంతకంటే లేరు. కాబట్టి అవి ఒక్కొక్కళ్ళ మార్గం ఒక్కొక్క వైపుగా పోయి అన్ని మిడిమిడి జ్ఞానాలుగా తయారవుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ యొక్క మీడియా ద్వారా ఏంటంటే చక్కగా ఏ జ్ఞానమైనా సరే ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత అన్నట్లుగా బాగా వచ్చేసాయి. ఇంకోటి ఏంటంటే మనకి కర్మలు అనుభవిస్తే అవి క్లియర్ కావండి. ఎందుకంటే మనం ఒక కర్మను తెచ్చుకున్నామంటే, ఎగ్జాంపుల్ ఒక ఎదుటోడు వచ్చి మనకి తిట్టాడు అనుకోండి, కానీ ఏంటంటే ఫస్ట్ సోల్ డెవలప్మెంట్ కాక ఓన్లీ ఫిజికల్ గా లీవ్ చేస్తాం కదా. వాడు నన్ను తిట్టాడని చెప్పి ఏం చేస్తాం మనం, ఒకటికి 10 తిడతాం. అప్పుడు కర్మ ఎక్కడ పోయింది, కర్మ పెరుగుతుంది. ఆ తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. క్యారీ ఫార్వర్డ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. రియాక్షన్స్ ఇస్తాం. రియాక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా మనకు 10 times ఎనర్జీ లూజ్ అవుతుంది. సో అల్టిమేట్లీ విల్ బికమ్ ద డిసీజ్ పర్సన్. అది ఎప్పుడు భగవద్గీతలో చెప్పింది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నారు. ఆ జ్ఞానం మీకు కలిగినప్పుడు ఆ పాత్రని నేనే వెన్నుకున్నాను, వాడు వచ్చి ఆ పాత్రని నటిస్తున్నాడు అంతే. సో జీవితమే ఒక నాటకం అన్నట్టుగా మనం జీవించకుండా ఆ పాత్రలో వాడు నటించిపోయిన తర్వాత మనం వాడికి రియాక్ట్ కాకుండా నైస్గా రెస్పాన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ఇలా అరవటం వల్ల నాకు జ్ఞానోదయం ఉంది, ఇక ముందు నేను ఇలా చేయను అని మనం చెప్పామనుకోండి, సో దట్ ఈస్ జ్ఞానం వచ్చినట్టు మనకి. సో మనకు ఆ జ్ఞానం రానప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ తప్పులు చేస్తాం, మళ్ళీ కర్మలు పెంచుకుంటాం. సో అనుభవంతో మనకి ఎప్పుడు రాదు, ఓన్లీ ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనకు కర్మలు దగ్ధం అవుతాయి. అది ఎప్పుడైతే వస్తుందో మనకు ధ్యానం చేసినప్పుడు లయ స్థితికి వెళ్ళినప్పుడు మొత్తాన్ని తగలబడిపోతాయి. ఒక గడ్డివామ అగ్గిపుల్లతో ఎలా తగలబెడతామో ఆ విధంగా మొత్తం తగలబడిపోతాయి. సో దానికే మన పత్రిజీ గారు ఏమన్నారు, ధ్యానము, జ్ఞానము, సాధన, సాంగత్యము, తర్వాత నో ఇంటర్ఫిరెన్స్, నో కామెంట్స్, నో జడ్జిమెంట్. సింపుల్ గా జస్ట్ ఈ 6 words లో మొత్తం జ్ఞానం చెప్పారు. సో మీరు ఎప్పుడైతే కామెంట్స్ చేయరో, మీరు జడ్జిమెంట్ చేయరో, తర్వాత ఇంటర్ఫరెన్స్ చేయరో, వాళ్ళ కర్మలు మీకు రావు.
కర్మలు రానప్పుడు ఏమవుతుంది, మీరు అవన్నీ చేయనప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఈ బ్లడ్ ప్రెషర్ అలాంటివన్నీ రావు. ఎందుకంటే మీలో మీరు ఉంటారు కదా, అవును అవును సో ఆటోమేటిక్గా మీ హెల్త్ బాగుంటుంది. సో గ్యారెంటీ. ఎప్పుడైతే మనకి ఈ రెస్పాన్సెస్ రియాక్షన్స్ తీసుకున్నప్పుడు, అంటే ఎప్పుడైతే మనకి క్వశ్చన్స్, కంపల్షన్స్, తర్వాత ఇదొకటి I mean, ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ compulsions, విషయాలన్నీ sentiments సార్, ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ కావచ్చు, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ యొక్క సబ్జెక్ట్ కావచ్చు, మరి వీటన్నింటి నుంచి నేను ఎలా బయటపడ్డాను అనే విషయాన్ని నా అనుభవాల క్లాస్లో చెప్పాను సార్. ఎందుకంటే ఇంకా అంత లీడ్ నేను చేయగలిగి ఈ రోజు ఇట్లా ఉన్నానంటే మీరు చెప్పిన దాంట్లో నేను నాతో ఉన్నాను అనే ఒక కాన్షియస్లోకి రావడం అనేది జరగబట్టి ప్రతిదీ అనుభవంలోకి తీసుకుని అనుభవమే మించిన జ్ఞానమే లేదన్న ఒక కాన్సెప్ట్ ద్వారా నేను ఈ రోజు నేను ఎంత నిలబడగలిగాను సార్. డెఫినెట్లీ ఉంటుంది సార్ అనుభవం. మనకు ఆత్మోద్ధరణ జరిగేది అక్కడ. మనకు ఆత్మ అనుసంధానం చదివి ఆటోమేటిక్గా మనకి జ్ఞానం వస్తుంది. మాస్టర్స్ ద్వారా, ఇవన్నిటి ద్వారా, ప్లస్ బుక్ రీడింగ్ వల్ల కూడా. స్పెషల్లీ బుక్ రీడింగ్ అంటే మసూద్ గారి అన్ని, ఆయన ఎన్ని బుక్స్ రాశారో దాన్ని బిగినింగ్ మొత్తం అన్ని చదివేస్తే మీకు ఎన్లైటన్మెంట్ బాగుంటుంది. కానీ సార్ జ్ఞాన జగత్ అనే బుక్ నాకు ఎన్ని బుక్స్ చదివిన నాలెడ్జ్ అందులో ఉంటుంది సార్. అది నాకు బాగా ఇష్టమైన బుక్. దాంట్లో కనీసం 12-13 రకాల సబ్జెక్టులు ఉంటాయి. అవును, డైలీ ఫాలో చేస్తే కనుక మనం 10 పుస్తకాలు కొనుక్కునే అవసరమే ఉండదు. డైలీ ప్రతి నెల ఫాలో చేస్తే ఖచ్చితంగా. నేను బాగా ఫాలో చేస్తున్నాను సార్. ఆల్మోస్ట్ కనీసం 6 months నుంచి నేను మరి 25-30 వీడియోల దాకా చెప్పుకుంటానేమో. ప్రతిదీ ఆల్మోస్ట్ ఆ టాపిక్ లో నేను తీసుకుంటాను అనమాట. ప్రతిదీ లైఫ్ కి ఇంప్లిమెంట్ చేయటం, మనకు అనుభవాలతో మిక్స్ చేయటము, ధ్యానంతో సజ్జన సాంగత్యంతో మ్యాచింగ్ చేస్తూ, మన మనోభావాలు ఎట్లా ఉంటాయని మ్యాచింగ్ చేస్తూ ప్రతి క్లాస్ ని నేను అట్లానే చెప్తాను సార్. ఎందుకంటే మనం ఒక వాళ్ళకి క్లాస్ చెప్పాం, సబ్జెక్ట్ చెప్పామంటే ఉపయోగకరంగా ఉండడం కోసమే కదా మనం ప్రయత్నించేది. సో అలా నేను బాగా తీసుకుంటాను సార్. ఆ బుక్ నన్ను అంతగా ఇన్స్పైర్ చేసింది అనమాట. ఉంటుంది. అంటే బేసికల్లీ అవి పత్రిజీ గారి బుక్స్ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు మెటీరియల్ అంతా. తీసుకుని డిఫరెంట్ టాపిక్స్ ఒక్కొక్క మ్యాగజైన్ లో కలెక్ట్ చేస్తున్నారు. సో పత్రిజీ గారి జ్ఞానం అనేది సింపుల్ వర్డ్స్ లోపల వచ్చేస్తుంది. బట్ ఇట్ కంటెంట్స్ ఎంత డెప్త్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు నో కామెంట్స్, నో జడ్జ్మెంట్, నో ఇంటర్ఫరెన్స్, ఓన్లీ 3 words లో చెప్పేశారు. మీరు ఆ మూడు అవి పాటించినప్పుడు మీకు కర్మలు అనేది రావు. ఎదుటివాడి కర్మలతో మీకు సంబంధం ఉండదు. మీ కర్మలు మీరు అనుభవించాలి అంతే. మీ కర్మలు మీరు ఎట్లంటే మీరు ఈ మిగతా మూడిటి వల్ల స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, తర్వాత ధ్యానము. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానము. దాంతో మీరు ఎన్లైటన్మెంట్ విచారించుకొని ఆచరించుకోవడము. ఆచరణ 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 ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంటర్నల్ వాయిస్ డెవలప్ అవుతుంది కదా. అవును సార్, అవునవును. ఇంటర్నల్ వాయిస్ వచ్చిందంటే మీకు క్లారియన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. సో ఉన్నప్పుడు మీరు ఆత్మతో అనుసంధానం చెంది ఉంటారు కాబట్టి మీరు బయట ప్రపంచం ఒక నాటకంగా తీసుకుంటారు అంతే. సార్ కరెక్ట్ గా చెప్పారు సార్. సో యూ విల్ నాట్ ఫాల్ డౌన్. అలాంటి స్టేటస్ లో లేకపోతే ఇంత అనుభవపూర్వకంగా లోపల నుంచి మనం చెప్పలేం సార్. ఒక బుక్ అప్పచెప్పడం అనే విధానానికి అనుభవపూర్వకంగా ప్రతిదీ మరి ఇన్నర్ నుంచి వచ్చింది అంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అది ఆ ఇన్నర్ ని మనం ఫాలో అయినప్పుడే మనకి ఎన్లైటన్మెంట్ ఉంటుంది. దానికి మనకున్న జంతువులకు తేడా ఏంటంటే వాటి ఇంటర్నల్ సెన్సెస్ యాక్టివ్ గా ఉంటాయి. ఎప్పుడు ప్రకృతి అనుసంధానం ఉంటుంది. మనకు ఇంటర్నల్ సెన్సెస్ ఆఫ్ ఎందుకు అవుతుందంటే మనం ఇంటర్నల్ వాయిస్ వినము. విన్నప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ఇవ్వదు ఇన్ఫర్మేషన్. సో మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. 400 units ఉన్న వాళ్ళు మీరు కోపం తెచ్చుకున్నారంటే 200 units కి వచ్చినట్టే. ఫిజికల్ గా తన్నుకుంటున్నారంటే 100 units కి వచ్చినట్టు, మూలాధారంకి వచ్చినట్టు. ఫిజికల్ గా కొట్టుకుంటున్నారంటే మూలాధారంలో ఉన్నట్టు. నోటితో పోట్లాడుతున్నారంటే స్వాధిష్టానంలో ఉన్నట్టు. దట్ ఈస్ సింపుల్ థింగ్. అంటే ఇంకా వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు.
ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అంతే. ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించారు. వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఏ స్టాండర్డ్ లో వాళ్ళు ఆ స్టాండర్డ్ లో ఉండిపోతూ ఉంటారు కాబట్టి ఆ లెవెల్లో వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్ట్ గా అనిపిస్తూ ఉంటుంది. కానీ స్టాండర్డ్ మారినా కూడా ఇంకా పూర్తిగా ఆ భావనలోకి రారు. వచ్చినా కూడా నాకు ఏమొస్తుంది అనే స్వార్థంతోనే ఉంటారు అన్నమాట. మనం ఏదైనా సేవ చేసినా కూడా నా పేరు ఉంటుందా, నన్ను పొగుడతారా, నన్ను అంటారా, నేను ఇచ్చాను కదా నాకు సరెండర్ అయి ఉంటారా, అలాంటి స్థితి. అది దాటి వస్తే కానీ ఇంకా గొప్ప స్థితికి రాలేదన్నమాట. అయితే ఏ స్థితిలో ఉంటే వాళ్ళు ఆ స్థితి, అవతల వాళ్ళ స్థితిని బట్టి మనము అరే వీళ్ళు చెప్పినా మారరే దీని నుంచి మనకు ఏంటి అనుకోకుండా వాళ్ళ స్థితి అంతే, వాళ్ళు అంతే, ఆయన అంతే, ఈవిడ ఇంతే, నేను ఇంతే అనుకుంటే మనం బాగుంటాము. ఆయన అంతే, ఈవిడ ఇంతే, నేను ఇంతే, ఇట్లా అనుకుంటే బాగుపడతాను తప్ప లేకుంటే పోతాం మనమే. ఆ సమస్యలు వచ్చి అవి మనం మనసుకు తీసుకొని శరీరానికి తీసుకొని ఆరోగ్యం దెబ్బతిని. కాబట్టి వాళ్ళు అలా ఉన్నారంటే ఓకే, వాళ్ళు అంతే. చేసుకోవద్దండి. ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఎనర్జీస్ తెచ్చుకుంటున్నాం, కానీ ఆ ఎనర్జీస్ కాపాడుకోవాలి మనం. అది టాపిక్ ఉంది సార్ మేడం, ఒక టాపిక్ ఉంది, దశ చైతన్య పెరుకులు అని ఒక టాపిక్ ఉంది. ఎట్లా మన చక్రాల్లో మన యొక్క స్థితిగతులు మనం తెలియపరుచుకుంటాము, మన వాక్షేత్రాలు మన స్థితిగతులు తెలుసుకుంటాము. ఈ చైతన్య పెరుగులు ఎన్ని రకాలు ఉంటాయి అని ఎంతో అద్భుతంగా ఉంది మేడం. ఈసారి ఎప్పుడన్నా ఒక రోజు ఖాళీ ఉంటే నాకు అవకాశం ఇవ్వండి, అది ఆ క్లాస్ చెప్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక చోట చెప్పుకున్నాను అనమాట, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చాలా అసలు సబ్జెక్ట్ బాగుంది, అసలు అన్ని చోట్ల చెప్దాం అన్నంత ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. సేమ్ ఇవాళ మనకి ఏదైతే కాన్వర్జేషన్ జరిగిందో ఇప్పటిదాకా దానికి పదింతలుగా ఉన్నట్లు ఉంటుంది అనమాట, ఇంకొంచెం డెప్త్ గా. బాగుంది మేడం ఆ సబ్జెక్ట్ కూడా, ఈసారి మనం చెప్పుకుందాం. ఎప్పుడైతే మనిషి అనిపిస్తుందో మూలాధారంలో ఉన్నట్టే, దీంట్లో మణిపూర్ లో ఉన్నట్టే. వాళ్ళ స్థితిని బట్టి, ఆ చక్రాస్ లో వాళ్ళ ఉన్న స్థితిని బట్టి వాళ్ళ ప్రవర్తన విధానం ఉంటుంది. మనం ఎంత చెప్పినా వీళ్ళు మారరే అంటే వాడు ఆ స్థితిలో పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఆ స్థితి ఏదైతే ఉందో దాంట్లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టి వాడు అట్లే ఉంటాడు. మనమే తెలుసుకొని, ఎందుకంటే ఈ జ్ఞానంలోకి వచ్చాం కాబట్టి, ఇందులో ఉన్నాం కాబట్టి మనం తెలుసుకొని ఓకే వీడు ఇంతే కాబట్టి మనమే సైలెంట్ గా ఉండాలి. మనం బాగుందాము, మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా, ఓకే మనము మన దారి కరెక్ట్ గా ఓకే ఇట్లా వెళ్తే మనం బాగుపడతాము. అదే వాళ్ళు మారలేదే అనుకుంటే మనమే పాడైపోతాం. ఎందుకంటే మనకు తెలుసు మనం ఎక్కడున్నాము అనేది. కాబట్టి మనకు యాక్చువల్లీ మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మన చెక్ లిస్ట్ లాగా మన నేచర్ ఎక్కడున్నాము, మన స్టేట్ మెయింటైన్ చేస్తున్నావా లేదా అనేది ఖచ్చితంగా మనం ఏదైనా అన్నప్పుడు సైలెంట్ గా, ఒక చెడు ఉన్నప్పుడే ఆ చెడు ఏంటి మంచి ఏంటి ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందో, రియాక్ట్ కాకుండా నో కామెంట్ నో జడ్జిమెంట్ అన్నట్టు సైలెంట్ గా ఉండిపోతే బాగా మనం కంట్రోల్ లో ఉన్నట్టు. ఇందులో ఉండి కూడా మనం రియాక్ట్ అయినాము అంటే మనం కూడా కిందికి పడిపోయినట్టు. అదే కదా మేడం, ఇప్పుడు రావణాసుడు ఉంటేనే రావణి యొక్క గొప్పతనం తెలిసింది అన్నట్లుగా ఒక మైనస్ ఉంటేనే ఒక రియాక్షన్ అనేది లేకుండా ఏదున్నా సాక్షిభూతంగా, అవతల వాడు ఎలా ఉన్నా కూడా ఊరికే చూడడమే తప్ప రియాక్షన్ ఉండకూడదు, సాక్షిభూతంగా ఉండాలి. అలా ఉంటేనే మనం బాగుపడతాము. మన ఎడ్జెస్ ఇంటాక్ట్ ఉంటాయి, లేకపోతే మన కుండకు మనం బొక్క కొట్టుకున్నట్టే. పైనుంచి ప్రవాహం వస్తుంది, కింద నుంచి పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఏది సాక్షిగా ఉండాలి అంటే, సాక్షిగా ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండడమే తప్ప దానికి యాక్షన్ అనేది అని ఇవ్వకూడదు. అదే నో ఇంటర్ఫరెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, అద్భుతంగా జరిగింది ఈరోజు సత్సంగము. క్లాస్ ఎంత టైం అయిందో సత్సంగం అంతే టైం అయింది, అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ. అవును, అది కూడా క్లాసే మేడం, అది కూడా సజ్జన సాంగత్యమే, ఇది కూడా సజ్జన సాంగత్యమే, టైప్స్ అంతే. మనం పెట్టుకున్నాం పేరు క్లాస్ అని, కానీ స్వాధ్యాయం ప్లస్
ఇది సజ్జన సజ్జన సాంగత్యం. సాంగత్యం. స్వాధ్యాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, Thank you very much. అందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చింది. సరే సార్ షూర్ తప్పకుండా. మరలా మనం కలుస్తూ ఉందాం మేడం. సార్ మేడం ఖచ్చితంగా ముందు ముందు కూడా మన సెషన్స్ ఖచ్చితంగా ఉంటాయి, కొనసాగుతాయండి. థ్యాంక్ యూ. మేడం నాకు మీరు ఈ గ్రూప్ లో నన్ను జాయిన్ చేయరా? ఓకే చేస్తాం. థ్యాంక్ యూ మేడం. శుభరాత్రి. అందరికీ కూడా శుభం. Yeah.